ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మకులారా, మొన్నటి దినం మనము సాక్షి అవస్థను చూస్తుంది అన్నప్పుడు అన్నాం కదా. సాక్షి అవస్థను చూడాలంటే సాక్షి కంటే భిన్నంగానే ఉంటాయి కదా చూసేది సాక్ష్యాన్ని అన్నప్పుడు. ఆ అవస్థ అనేది సాక్ష్యాన్ని విడిచి స్వతంత్రంగా ఉండేకి లేదు కాబట్టి సాక్షిని కూడా సాక్షి అనే అవసరం లేదు, సాక్ష్యం అనేది కూడా ఉండదు అనేది తెలుసుకున్నాం వాటికి మొన్నటి దినం. ఇప్పుడు జ్ఞాన భిన్నమైన విషయం లేదు. మన స్వరూప జ్ఞానాన్ని విడిచి వేరు జ్ఞానాలు ఉన్నాయి అంటారు కదా. వేరు జ్ఞానాలు ఉండేదానికి వీలు లేదు అనేది. అదే మిథ్యా జ్ఞానం అంటే చెప్తాండి. అదే మిథ్యా జ్ఞానము. ఈ గొట్టాలు కొడుకంటే ఏమో ఉండాడనే మేము కొట్టాడు, నువ్వు కొట్టాడికి వస్తావా? గొట్టాలు కొడుకుంటాడంటే పదాలు కాదు. మిథ్యా జ్ఞానం అంటే ఏమర్థం? అది ఉందనే లేదనే కదా. అదే బోధ చేసేకి ఇప్పుడు దాంట్లో లేదు, సరుకులేదు. సరే రైట్. అందుకే చెప్పేది వ్యవహారంలో అదంతా సత్యమే, దాన్యం కాదనేకేం లేదు. మొట్టమొదటి మీరిద్దరు సత్యమా అనేది మొదటి చూడండి. దాన్ని చూసేదానికంటే ముందు మీరిద్దరు సత్యమైంటే మీరు చెప్పే సత్యమే, దాని అనుమానమే లేదు దీంట్లో. అదే ఫస్ట్ ఆ ప్రశ్న రావాలి ఎప్పుడే కానీ. మేము అందరూ అంటున్నాం కదా అంటారు. మీరు అందరూ కలిసి దానికి సంబంధమే. మీరు అందరూ కలిసి అవస్థ కట్టుబడిన వాళ్ళు, మీరు అవస్థ ఉనికిలో పడిన వాళ్ళు, మీకే స్వతంత్రం ఉండదు. అట్లా ఆ విధంగా మిథ్యా జ్ఞానము సత్య జ్ఞానం అనే దానికి అట్లా తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇచ్చట ఒక శంక, ఒక సందేహం. ఇది జ్ఞాన భిన్నమైన విషయం లేదంటే ఆయనకి అదే ఇదే మాట్లాడతాడు. ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్యమునకు జాగ్రత్త అవస్థ అందరి ప్రపంచం కూడా విషయం అవుతుంట ప్రసిద్ధమే కదా. ఇప్పుడు మనకందరికీ కూడా ఈ జాగ్రత్తలో ప్రపంచం ఉండే అనేది అందరికి విషయం అవుతుందా లేదా? ఇట్లుండ దానిని నిర్విషయం అని భావింపదగునా? ఈ విధంగా కనపడే ప్రపంచము విషయం లేదని అనవలసిన? ఆత్మ యొక్క చైతన్యమే విషయం కూడా తోచుతుందంటే అని చూడబ్బా, ఈ యొక్క కనపడేది ఈ విషయం కూడా దానికే సంబంధించి అంటానట్లయితే విజ్ఞానమే విషయం కూడా తోచుతున్న వారి వాదమునకు అన్వయమగు ఆక్షేపమే తమ వాదమునకు ప్రస్తుతపరవచ్చు కదా. మన వాళ్ళు అడిగినారు విజ్ఞానాన్ని విడిచి విషయం లేదు అని వాళ్ళు వాదించినారు చూడండి. అంటే బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చి స్వతంత్రంగా విషయం లేదని వాదించినారు కదా వాళ్ళు. మరి మీరు చెప్పేది అట్లే కదా అని వీళ్ళు. అందుకే జ్ఞానం అంటే ఏమి విజ్ఞానం అంటే ఏమి అనేది కూడా ఇది తెలియక మీరు మీ దాంట్లో కొద్దనం ఏముండదు. ఒకవేళ అట్లా అనుకుంటేనే. అంతేకాదు చైతన్యమున పారమార్థిక వ్యావహారిక ప్రాతిభాసికములను భేదములు కలవని వచించి మీరే చెప్పినారు ఈ మాట. పిదప సమస్తము సాక్షి చైతన్యమేనట పూర్వాపర విరుద్ధం కాదా? ఒకటికి చెప్తాడారు ఇవన్నీ ఉన్నాయని, మళ్ళీ ఉదికి అవన్నీ లేవు అని అంటున్నారు. ముందు చెప్పడము మళ్ళా లేదనడము పూర్వాపర విరుద్ధమే కదా. సకలము విజ్ఞానమే అని వాదమునకును, సకలమే విజ్ఞానమైన దానికిను సకలము అద్వితీయమైన సాక్షి యొక్క చైతన్యమే అని తమ వాదమునకు తారతమ్యమేమి? మొదట చెప్పండి. విజ్ఞానానికి విషయం అనే దాంట్లో అట్లా కాకుండా మీ సాక్షి విషయానికే ఆత్మానుభవానికే ఇదంతా విషయం అవుతుందనే దానికి వాళ్ళ దానికి మీ దానికి ఏం భేదం? విజ్ఞానానికి జ్ఞానానికి ఏం భేదం అని అడుగుతున్నారు వీళ్ళు. విజ్ఞానం అంతా బుద్ధి జ్ఞానం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞానం అంటే మనం ఏం చెప్తామంటే వేదాంతంలో జ్ఞానం అనేది పరమాత్మ స్వరూపము, శబ్ద జ్ఞానం. ఇది తర్వాత అనుభవ జ్ఞానం అని చెప్పింటాం మనము. దాన్ని విజ్ఞానం అంటారని కూడా అనింటాము. ఆ విజ్ఞానాన్ని చూసుకోకూడదు. పంచకోశ ప్రక్రియలో చెప్తా చూడు, విజ్ఞానమయము అంటారు చూడండి. అంటే బుద్ధిగా ఆశ్రయించి పనిచేసేది. కాబట్టి బుద్ధికి విషయమైందని వాదించే వాళ్ళను, ఆత్మకే ఇదంతా విషయమైందని వాదించే వాళ్ళను ఏం భేదం ఉంది అని ఇదే సందేహం. ఈ సంశయమునకు పరివృత్తిని కనుగొనటకు
జాగ్రత్తను ఒక్కదానినే కాక ఒక జాగ్రత్త తీసుకోదండి, నిద్రా స్వప్నములను కూడా పరిశీలింపవలేను. ఇంతకుముందు సద్విషయమున ఇట్టి ఆక్షేపమాస అయినప్పుడు ఉంది అన్నప్పుడు ఇట్లాంటివి వచ్చినాయి కదా. ఎన్నో ఉనికిలు ఉన్నాయి, పారమార్థిక ఉనికి, సార్వత్రిక ఇది వ్యావహారిక ఉనికి, ప్రాతిభాషిక ఉనికి అని చెప్పినప్పుడు ఒకే ఉనికిలోనే ఇవన్నీ ఉండాలని మీరు చెప్పింటారు కదా అన్నప్పుడు అక్కడ ఏం చెప్పినారో దాన్ని ఇక్కడ తీసుకోవాలి మనం కూడా. ఇప్పుడు ఆ మూడు భేదాలు ఉన్నప్పుడు మీరు ఏ దాన్ని తీసుకొని మాట్లాడింటారు, అది ఇక్కడ మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలిపిన సమాధానం కూడా ఇక్కడ స్మరింపవలేను. సాక్షి ఏ యొక్క అవస్థకు కట్టుబడలేదు, ఇది ఉంది కదా. జాగ్రత్త తన ఎదుటనున్నప్పుడు దానికి సాక్షి అయి ఉన్నట్లే, స్వప్నం ఎదుటనున్నప్పుడు దానికి సాక్షి అయి ఉండును. స్వప్నం ఉన్నప్పుడు అట్లే ఉంటుంది సాక్షిగానే, జాగ్రత్త ఉన్నప్పుడు సాక్షిగానే ఉంటుంది. జాగ్రత్త స్వప్నములు ఎన్నిసార్లు తోచినాను వానిని ప్రకాశపట్టుకు తాను సిద్ధంగా ఉండుటయేగాక, మెలకు వచ్చింది పోయింది, స్వప్నం వచ్చింది పోయింది, మెలకు వచ్చింది పోయింది, స్వప్నం వచ్చిపోయింది, ఎన్ని తూర్లు వచ్చిపోయినప్పుడు కూడా వాటిని తెలియజేయటమే కాకుండా తాను సిద్ధముగా ఉండుటయేగాక, అవి లేనప్పుడును వాని హంగు లేక సుషుప్తి అందు తానొక్కటే ఉండును. అవి ఉన్నప్పుడు ఉంటుంది, అవి లేనప్పుడు ఉంటాయి. అయితే తనను విడిచి, సాక్షిని విడిచి జాగ్రత్త కానీ స్వప్నం కానీ స్వతంత్రంగా ఉండేదానికి అధికారం లేదు. ఆభరణాలు బంగారం విడిచి ఉండేకి లేదు, కుండలు ముంతా మూగిట్లు మన్నును విడిచి ఉండేకి లేదు. కుండ ముంతా మూగిట్లు లేకున్నా కూడా, ఆభరణాలు లేకున్నా బంగారం స్వతంత్రంగానే ఉంటుంది, మన్ను స్వతంత్రంగానే ఉంటుంది. అట్లా పరమాత్మ స్వతంత్రంగా ఉంటాడు. వాటిని ప్రకాశపరిచేదే కాకుండా తాను సిద్ధంగా ఉంటాడు, తానేం మార్పులు కూడా చెందడు. కానీ జాగ్రత్త స్వప్నములు అట్లుగాక తాము తోచుటకు సాక్షి ఏదైనా అవశ్యము. ఇది జాగ్రత్త అని చెప్పాలంటే సాక్షణంతోనే చెప్పాలా, స్వప్నం అని చెప్పాలంటే సాక్షణంతోనే చెప్పాలి మీరు. దాన్ని విడిచి ఇది జాగ్రత్త అనే దానికి మనకి చెప్పక రాదు. సుషుప్తే ఉండేది అది, దీన్ని కంపేర్ చేసి సుషుప్తి అని చెప్పినారు కానీ సుషుప్తిలో చెప్పాల్సిన పనే లేదు, ఉండేదే తాను. దాన్ని చూపించే దాంట్లో సాక్ష్యం లేదు కదా. సుషుప్తిలో ఏడుంది లేదు కదా. అక్కడ ఈ రెండు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని చూస్తాడనేది, అటు చూసే పనే లేదు, తానుగానే ఉన్నాడు. ఇక్కడ వల్లే ద్వితీయమైనటువంటిది లేదు. అక్కడ విషయాలు తెలుసుకునేటువంటి కారణాలు అక్కడ లేవు, తానుగానే ఉన్నాడు. ఇక్కడ దాన్ని తీసుకోరు. ఇప్పుడు ఈ రెండింటికి మాత్రమే ఇప్పుడు తీసుకొని చెప్పించేది. ఇప్పుడు జ్ఞానము సరేలే, నువ్వు ఇంట్లో కూర్చొని నేను ఉన్నాననే జ్ఞానం నీకు ఎప్పుడన్నా ఉందే? నువ్వు ఇంట్లో కూర్చోంటావు, నేనుండానే జ్ఞానం నీకు ఉందే? ఎవరైనా వచ్చి అడిగాపా నువ్వు ఉండవా అంటే ఉండానప్ప అంటావు, అంతవరకు. అట్లనే ఇక్కడ కూడా ఎవడన్నా రెండో వాడు ఉంటే కదా, రెండోది ఉంటే దాన్ని చూసేకుండాలా లేకపోతే జ్ఞానం కలిగేకుండాలా, ఉండేదే జ్ఞానము. దాంట్లో రెండవది ఏం లేకపోయినప్పుడు ఇంకా జ్ఞానం ఉండాలి కదా మాకని ఎవరికి ఉండాలా, ఉండేదే జ్ఞానము అంతే. అందుకే చెప్పేది సుషుప్తిలో జాగ్రత్తలో వలె విషయాలు కానీ ద్వైతం కానీ లేదు. దాన్ని తెలుసుకుంటే కారణాలు ఉండాలి ఈడ, అవి ఉంటేనే పనిచేసేది. ఇవే ఈ రెండు లేకున్నప్పుడు విషయాలు లేవు, కారణాలు లేవు, ఏం తెలుసుకునేది ఏముంటుంది? పోనీలే నువ్వు అంటాడు ఇప్పుడు జాగ్రత్తలో నేను ఉండాలనే జ్ఞానం అన్నా ఉండాలా లేదా అంటాడు కదా, మా దాన్ని ఎట్లాంటి పోనీ అదన్నా చెప్పు. నువ్వు జాగ్రత్తలో నేను ఉండాలనే జ్ఞానం అన్నా మాకు ఉండాలి కదా అంటాడు కదా, దాన్ని ఏమిటో చెప్తూ చెప్పు, అట్లనే చెప్పు. అది నీ స్వరూప జ్ఞానంతోనే అడుగుతాడావు. అది కూడా అట్లా అడగాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఆడ. అదే ఆత్మ, అదే చైతన్యము శాస్త్రం చెప్తాండేది అట్లా. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవడు తీసేసేకి రాదు. నాలో స్వరూపమే లేదు, నేను జ్ఞానే కాదు అని నువ్వు అన్నాను, నేను ఆత్మ కాదను. ఆత్మ కాదని అనాల్సి వస్తే కూడా దాంతోనే నువ్వు అనాల్సి వస్తుంది. దాని స్వరూపం ఉనికి చైతన్యం ఏదైనా ఒకటే. అట్లా లేదనే కానీ కూడా దీన్నే ఉపయోగించాలి. మీరు లేదని ఏమిటో చెప్తావని అడుగుతారు కదా, అప్పుడు దాంతో చెప్పాలా. అందుకే దీంట్లో కన్ఫ్యూజన్ ఏం రాకూడదు. అక్కడ తాను ఉంటాడా లేదా అనేదానికి అనవసరం లేదు. వ్యవహారంలోనే మనం ఉండామా లేవని మనం ఎప్పుడు ఆలోచించాం కదా, ఎందుకు చేసిన అవసరం ఉంది?
ఏ నువ్వు ఇంట్లో ఉండవా అంటే అప్పుడు పరమాత్మను పొందినాను అది అవసరమే లేదు, పొందే క్వశ్చనే లేదు. తానే అయి ఉండేవాడు ఏందో పొందేది. నువ్వేదైనా లేని దాన్ని నీ చేతిలో నాతో డబ్బు లేదు, డబ్బు వచ్చినప్పుడు డబ్బు పొందినానని చెప్పచ్చు. డబ్బే నువ్వు అయినప్పుడు మళ్ళీ ఇంకా పొందేది ఏమిటిది? అదే ఆడే పొరపాటు పడకూడదు ఎప్పుడే. కానీ నీకు కొత్తగా వచ్చేదైతే నువ్వు అడగాలి అన్నమాట. సాధకుడు అనేవాడే లేడని ఎగిరిపోతాడు కదా. ఇక్కడ ప్రమాతృ అనేవాడు లేడనే కదా ఇప్పుడు తత్వం చెప్తాండే. అది ఉండేది తానే. ఈ ప్రమాతృ, ప్రమాణ, ప్రమేయం అనేది మూడు కూడా తప్పు తెలివిలో వచ్చిండేటివి. ఉండేది తానే. తన ఏందే ఈ మూడు కల్పితాలు. ఎవడు కల్పించినాడు అంటే ఎవడు తప్పు తెలివి ఉంటే వాడు కల్పించింటాడు అంతే. తానుగా ఉన్నప్పుడు. అందుకే పోన్లే ఇప్పుడు సుశుప్తిలో నేను లేను అంటే ఎవరైనా కానీ నిద్రకు పోతాండ్రే. నిద్రలో మేము ఉండలేదనేది ఎవరికైనా అనుమానం ఉంటే ఎవడైనా మేము నిద్రపోతామని పోతాండ్రే అని. సరే అది ఉంది, అది దానికథ వేరే. ఇప్పుడు వేదాంతం చేసిన మాట వేరే, అది అవస్థలో వచ్చిన అది వేరే కథ. వ్యవహారంలో నేను చెప్పేది ఆ నిద్రలో నేనుండను కదా అని అంటే నువ్వు ఉండకపోతే దానికి ఎడిపోతాము, పోయే సమస్య లేదు అట్లా. స్వప్నమును ప్రకాశింపజేయనప్పుడు జాగ్రత్త సుషుప్తులు కానీ, రెండు జాగ్రత్తను ప్రకాశపడినప్పుడు నిద్రాస్వప్నం కానీ తోపజాలవు. ఒకటి ఉన్నప్పుడు రెండు అవస్థలు లేవని మీరే అంటున్నారు. మరి అవి ఎక్కడ పోయినట్లా మీరు చెప్పండి. మాకుండా అంటారు కదా, మాకు జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, నిద్ర ఉంది అంటారు కదా. మరి జాగ్రత్త ఉన్నప్పుడు ఇప్పుడు స్వప్నము నిద్ర ఏడున్నాయి చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే ఉండే ఒకే వస్తువునే నువ్వు మార్చి కల్పించుకుంటున్నారు. ఉండే ఒక వస్తువుని కల్పించుకుంటున్నారే కానీ ఆడు వస్తువులు లేవు. ఉండే వస్తువు పరమార్థము, దాన్ని తెలియలేదు మనకి. దాన్నే జాగ్రత్త నుంచేమంటావు, దాన్ని నుంచే స్వప్నం అంటావు, దాన్ని నుంచే నిద్ర అంటారు. అంతేగాని మీకు ఆత్మ తెలిసిన తర్వాత జాగ్రత్త కానీ, స్వప్నాన్ని కానీ, సుషుప్తిని కానీ, ఈ కళని కానీ ఏమైనా ఉంటాయా? ఏవి ఉండవు. అందుకే సుషుప్త అనుభవాన్ని చూసుకోవాలన్నట్లయితే బుద్ధితో చూసుకుంటే ఎప్పుడు కుదిరలేదు. అనుభవాన్ని అనుభవంతోనే గుర్తించాలని చెప్పింది ఆ పదమే. ఈ బుద్ధితో ఏం చెప్పానో మీరు ఆలోచన చేయండి. ఏం చేసినా కూడా దానికి కొంచెమన్నట్టు ఇది ఉంటే సత్యత్వం ఉండింటే బుద్ధికి అనుకుంటాండే. వ్యవహార సత్యత్వానికి పనికి వస్తుంది. ఎందుకంటే వ్యవహారము తప్పుడుదే, బుద్ధి తప్పుడుదే, రెండు కాబట్టి సరిపోతాయి, ఇటు సరి చేసుకుంటాయి. ఇవి లేని దానికి ప్రయత్నం చేసి చూడాలంటే ఎట్లయితుంది దానికి? అప్పుడు అవి మరెచ్చట ఉండజాలవు. ఒకటి ఉన్నప్పుడు రెండు లేవు అంటారు కదా. యాడికి పోయినాయి అంటే ఉంటే కదా యాడికైనా పోయాక. అవి ఉంటే యాడికైనా పోతాండే. కావున అవస్థల జీవితమే సాక్ష్యధీనమై ఉన్నది. ఒక జాగ్రత్త అవసరాల అంటే సాక్ష్యానుభవంలోనే తోయాలది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇట్లున్న జాగ్రత్తలోనే తోచు తమ ఎరుక యొక్క పరాధీనతను వేరు చెప్పనక్కర్లేదు కదా. నీకు జాగ్రత్తలు కలబడే బుద్ధి స్వతంత్రంగా ఉందనేదానికి సాధ్యమా? మొత్తం అవస్థే దాని స్వాధీనంలో ఉంది. ఆ అవస్థలో ఉంటే మీరు మీ జ్ఞానాలు స్వతంత్రమా? అది అందుకే భిన్నమైన జ్ఞానాలు ఉన్నాయంటే భిన్నమైన జ్ఞానాలు ఉండేదానికే లేదు. అవస్థే దాంట్లో ఉంది కాబట్టి అవస్థలో ఉండే సర్వము దాంట్లోనే అంతర్గతము అంతే. ఆత్మలోనే సాక్ష్యమేమో ఆత్మలోనే అంతర్గతం. జ్ఞానమందలి భేదమునకు జాగ్రత్త బుద్ధియే కారణము. చెప్తాను చూడు, ఈ జాగ్రత్త బుద్ధి యొక్క సమాచారమే దీనికి అంతటికీ మనం కారణం అనమాట. భేదము ఉండాలంటే మీకు వ్యవహారం జరగాలంటే భేదమే ఉండాల, భిన్నమే ఉండాల, విభాగాలే ఉండాలి. ఇక్కడ ఇవి లేవంటే మీ వ్యవహారం జరగదు. అంత పరమాత్మకి జరిగేది ఎడుతుండాలి. కాలు ఉండాలా, చెయ్యి ఉండాలా, కన్ను ఉండాలా, ముక్కు ఉండాలా, మూతి ఉండాలా, చూసేవాడు ఉండాలా, చూడబడేవాడు ఉండాలా, క్రియలు ఉండాలా, ఫలితాలు ఉండాలా. ఇవన్నీ ఉంటేనే మీ వ్యవహారము. ఇన్ని భేదాలు ఉండాలా, ఇన్ని విభాగాలు ఉండాలా, దీనికి తగినటువంటి ఫలితాలు ఉండాలా. ఇవన్నీ ఉంటే మీ వ్యవహారం జరుగుతుంది. ఇది లేదు అంటే బుద్ధి ఏం నిలిచిపోతుంది ఊరినే. అది కల్పించుకొనే ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. అందుకే మనము సంస్కారం దేనికి చేయాలప్ప అంటే మనస్సుకి లేదా బుద్ధికి అని చెప్తాం శాస్త్రం. అంతే దీనికి సంస్కారం మనం చెప్తాండి, అది వేదాంతం. అంతేగాని పరమాత్మకి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మన వ్యవహారం అంతా దేని ద్వారా జరుగుతుంది? మనస్సు
తర్వాత అంతఃకరణ చతుష్టయం అంటాము. 4 ఒకటే పేర్లు అవి. నేనన్నా ఒకటే, మనస్సు అన్న ఒకటే, బుద్ధి అన్న ఒకటే, చిత్తం అన్న ఒకటే. పేర్లు వేరే, అంతేగాని కరణమేమో అంతఃకరణం అనేది అది ఒకటే అనమాట మామూలుగా ఉండేది. అదే ఇవి బాగా మనం గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. మనకి ఈ డిఫరెన్సెస్ ఇంకా తెల్ల ఎవరికి సహజంగా తెలియదన్నమాట. నేనంటే ఏదో దేహంతో ఉన్నప్పుడు కదా, మనస్సు అంటే నేను బుద్ధితో ఉన్నప్పుడు, ఇది అహంకారంతో ఉన్నప్పుడు ఆలోచన చేసే మనస్సు కదా, బుద్ధి అనేది నాతో నిశ్చయం చేసేది కదా అనుకున్నావు. లేదు, అవన్నీ కూడా ఏ పని చేసేటప్పుడు ఆయా పేర్లు వచ్చినాయే కానీ దానికి స్వతంత్రం రాలేదు, స్వతంత్రంగా ఉండేటివి కాదు. ఉదాహరణ కూడా చెప్పినాను మొన్న నేను. ఈ నేననేవాడు ఈ బుద్ధి అనేది ఎట్లా పనిచేస్తుందంటే, హోటల్లో వాడే మేనేజరు వాడే సప్లయర్ ఉన్నట్లా అని చెప్పినాము. కాఫీ దాంట్లోనే పోయి తీసుకొచ్చి ఇస్తాడు, బిల్లు తీసుకుంటే వచ్చి కుర్చీ మీద కూర్చుంటాడు. వీడు తానే ఆడ తానే ఈడ తానే. అట్లా ఈ నేననేది బుద్ధి అనేది వేరే కాదు. వ్యవహారం చేసినప్పుడు దానికి అట్లా పేర్లు పెట్టినాం కానీ అంతా ఒకటే. అంతఃకరణ చతుష్టయం అన్నప్పుడు ఈ 4 దాంట్లోనే అంతర్గతం అన్నమాట. మనం వాటిని వేరు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి సంశయాలన్నీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ అంతఃకరణ దోషమే ఈ వ్యవహారానికి అంతటి కూడా కారణము. అట్లయినచో సరే, మీరంటే అంత జాగ్రత్త బుద్ధికి కారణం అంటే అట్లయినచో జాగ్రత్తన ఘట జ్ఞానము పట జ్ఞానము మున్నగు రీతుల ఎరుక వివిధంగా కనిపించుట కారణమేమి? అంతా ఒకటే జ్ఞానం అంటున్నారు కదా. మరి మాకు కుండని కనిపిస్తుంది, బట్టని కనిపిస్తుంది, చెట్టు అని కనిపిస్తుంది కదా, దీనికేం కారణము? ఒకే ఎరుకై ఇన్ని రూపములై తోచుతుందని భావింపదగునా? ఒకే జ్ఞానమే ఇన్ని రకాలుగా తోస్తుందని అనొచ్చునా? ఇదియుగాక తమరే వచ్చినట్లు సాక్షి చైతన్యము పారమార్థికము, రజ్జు జ్ఞానము వ్యావహారికము, రజసర్ప జ్ఞానము ప్రాతిభాసకమైన భేదములు తోచున్నవి కదా. ఈ 3 విధములైన ఎరుక ఒక్కటే అని గ్రహింపదగునా అని ఎవరైనా ఆక్షేపింప అవకాశం కలదు. ఇప్పుడు కరెంట్ ఒకటే ఎన్ని పనులు చేస్తుందంటే ఏం చెప్తారు? ఆ యొక్క ఉపాధి సంబంధాన్ని బట్టినప్పుడు ఒకటి ఎన్ని రూపాయలైంది వస్తుంది. ఇక్కడ కూడా అంతే. కన్నుతో కలిసినప్పుడు రూపాన్ని చూపిస్తుంది, చెవితో కలిసినప్పుడు శబ్దాన్ని వినిపిస్తుంది, నాలుగుతో కలిసినప్పుడు రుచి చూపిస్తుంది, చర్మంతో కలిసినప్పుడు స్పర్శ, ముక్కుతో కలిసినప్పుడు వాసన. ఇంతే. అవి స్వతంత్రంగా ఉన్నాయా? మేము కంటితోనే చూస్తాము అని అంటున్నారు. కంటితోనే చూస్తామనేది కరెక్టే, దాన్ని కూడా వద్దాం శాస్త్రం. కంటితోనే చూస్తామన్నప్పుడు కన్ను ఉందని ఎట్లా తెలుస్తుంది అని ప్రశ్న వేస్తుంది. మళ్ళీ కన్నుకు కన్ను కేనోపనిషత్తులో వస్తుంది కదా, ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, చెవికి చెవి అనే కేనోపనిషత్తులో వస్తుంది కదా. మీరు ఏదైతే చెవి అనుకుంటున్నారో అది పరమాత్మ యొక్క ఉనికి ద్వారానే అది చెవి అయింది కానీ పరమాత్మ ఉనికి ఇస్తే చెవి కాదు. అందుకు చెవికి చెవి అని అంతే. ఇది సన్న చెవి, అది పెద్ద చెవి అని కాదు. ఆ చెవి యొక్క వ్యవహారమే ఈడ వస్తుంది. అదేవిధంగా కన్ను కూడా అంతే. కన్నుకి ఏది ప్రధానం అంటే ఆ పరమాత్మయే కన్ను, ఆ కన్నుగా వ్యవహారం చేసేదానికి అని కేనోపనిషత్తులో అవన్నీ విషయంగా చెప్పేసినారనమాట. మనకు అవి లేవు. మనం మొదట ఎప్పుడు కూడా విచారం చేసుకోలేవి. కన్ను రూపాన్ని చూస్తుంది, చెవి శబ్దాన్ని వింటుంది, ఇవి స్వతంత్రము అని పెట్టుకున్నాం మనం అంతే. వాటి పుట్టుపూర్వత్రాలు తెలియలేదు. వాటి పుట్టుపూర్వత్రాలు తెలిసింటే తెలిసిపోతాయండి. ఇప్పుడు అదే చెప్తాడంట, బొంబాయిలో ఉండే వాళ్ళని పిల్లల్ని అడిగి పాలు యాడ్ నుంచి వస్తాయంటే బుడ్డిల్లో నుంచి వస్తాయంటారంట. పాలు ఎట్లా వస్తాయంటే బుడ్డిలోంచి వస్తాయా పాలు? వాడు ఎప్పుడు అదే చూసిండేది. ఆ ఆవుల నుంచి వచ్చి ఇదంతా దాంట్లో ఫ్యాక్టరీలోకి పోయి సీసాలకు తయారు వచ్చింది వాడు చూడలేదు పాపం. వాడు ఏమంటాడు? అట్లా మనం కూడా అట్లే ఉండాం అనమాట. ఎప్పుడన్నా విచారం చేసింటే కదా, ఆ విచారం చేసి కన్ను యొక్క స్వరూపమేమి, శబ్దం యొక్క స్వరూపమేమి అని ఇట్లా ఎప్పుడు విచారం చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క వ్యవహారం సత్తా తెలుసుకోండి. అందుకే ఇంద్రియాలను మనం జయించాలా అని అన్నప్పుడు ఈ విషయాలన్నీ తెలియకపోతే ఎవడు జయించే సాధ్యం కాదు. ఇది ఉన్న కొందరు బెరగి నిలబెట్టచ్చు మొత్తం మీద. ఎవరు? నీ యొక్క ఏదో మొరటుగా నిలబెట్టచ్చు, కాదనేకేం లేదు. అయితే ఆ మొరటుగా నిలబెట్టింది అయిపోతానే విజృంభించినప్పుడు ఇంకా తట్టుకుండేలేదు వీడు. అట్లా కాకోకుండా మనస్సు అనేది స్వతంత్రమా, బుద్ధి అనేది స్వతంత్రమా, ఇంద్రియాలు అనేది స్వతంత్రమా, విషయాలు స్వతంత్రమా, విషయాలు ఆనందాన్నిచ్చే యోగ్యత ఉందే అని ఇట్లెప్పుడు విచారం చేయలేదు మనం. ఇప్పటికీ మాట్లాడుతూ అంటారు విషయాలు ఆనందిస్తాయి, విషయాలు ఆనందిస్తాయని అంటూ ఉంటారు. పోనీ దానికన్నా కట్టుబడి ఉంటారా?
విషయాలు ఆనందాన్ని ఇస్తాయంటారు, దానికన్నా కట్టుబడి ఉంటారా అని నేను అడిగేది. ఏ విషయం నుంచి నీకు ఆనందం వస్తుంది మొదటి చెప్పు ఒకటి, దానికి కట్టుబడి ఉండాలా. ఉంటారా? చూడు, అదే వద్దనండి. అది ఇప్పుడు విషయం ఆనందం ఇచ్చింది అన్నాక ఇంక దానికి మళ్ళా ఊహ అని కూడా చూడండి. మళ్ళీ ఏం వస్తాంటే పోతాంటే అది ఎట్లా ఎట్లా పొందుతుంది? పోలేదు రాలేదు, ఉండే మీ దగ్గరే లేదు, మీ దగ్గరే ఉంది. ఇప్పుడు కారు కొనుక్కుంటావు, ఉండు, కారు కొనుక్కుంటావు, ఆనందమైంది నీకు. కారు ఉండవు, నువ్వు ఉండవు, దుఃఖం రాకూడదు. ఇంకా ఏం చెప్తావు దీనికి? వచ్చేది పోతుంది, ఆడిపోతుంది. కారు ఉంది, నువ్వు ఉండవు, నువ్వు వచ్చిపోయేది ఆడుంది. మిగతా ఉంది, తిండి ఉంది, నాకు తింటే ఆడినాడు. తిండి నీ ముందరే ఉంది, లడ్డు పెట్టాడు పెద్ద తట్లో, నువ్వు కూర్చుండవు. ఎప్పుడు లేకుండా పోతే కదా నీకు వచ్చి, అది లడ్డు లేకుండా పోతే మళ్ళీ అప్పుడు పోయిందప్ప అని బాధ కలదు. అది ఆ తట్ట నీ ముందరే పెట్టి ఎప్పుడు విషయాలు మీరు దండిగా సంపాదించుకుంటారు. ఏం సంపాదించుకోలేదు, ఎవరు ఇడిచిపెట్టలేదు, సంపాదించుకుంటారు అందరూ కూడా. దాన్ని తెలియజేసేదే కానీ అది తెలుసుకునేదానికి ఏదైనా మన ఇంద్రియాలను ఉపయోగించినట్ల జాగ్రత్తలో ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, విషయాలను సేకరించేది కాదు అది. ఇదంతా మెలకు అని చెప్పాల్సి వస్తే యాదంతా చెప్పినావు నువ్వు చైతన్యంతోనే. మరి చైతన్యం లేకపోతే మెలకు అంతా ఉంటుందే? తడక ఉండు. చైతన్యం లేకపోతే మెలకు ఉంటుందే? మొదట చెప్పు, రాండి. మెలకు ఉండదు. మెలకు లేకపోతే నేను అనేవాడు ఉంటాడా? వాని ఇంద్రియాలు ఉంటాయా? వాని వస్తువులు ఉంటాయా? మరి లేవు, అయిపోయి ఇంకేందుంది? అంతా అవస్థే. ఆ అవస్థ ఆత్మనిమిత్తి లేదు. మీకెందుకు మధ్యలో ఇవన్నీ సందేహాలు వచ్చినాయి? ఆ విధంగా రావాలి ఇది, అంతేగాని వేరే విధంగా తెచ్చుకుంటే కాదు. అట్లా కనుక్కోవాలా, తెలుసుకోవాలనే పదం రానియద్దండి. ఎందుకంటే అదే చెప్తే కదా ఇంతవరకు, తెలుసుకోవాలనే పదం విన్నా. మీరు స్వరూపం ఏమంటే కూడా అందరికీ ఏమొస్తుంది? స్వరూపం ఏమంటే ఏం చెప్తారు చెప్పండి? స్వరూపం అంటే ఏమనుకుంటారు మీరు? ఆత్మని ఎందుకు అనుకుంటారు? స్వరూపం అంటే ఈ దేహాన్ని అడిగినట్లు అంటాను, ఈ దేహం అంటారు. కానీ ఇప్పుడు వేదాంతమైన మాట కాదు మీరు చెప్పాల్సిందే. సరే, వేరే వాళ్ళు పోయి నీ స్వరూపం ఏమో అంటే కానలేమో, నేను ఆడమ్మగానే నీకు తెలుదని అంటారా లేదా? ఏమి ఆ స్వరూపం అనే పదం వింటానే వాళ్ళకి ఒకటి ఉండాలి, ఆకారం అంతా. అయితే పరమాత్మ స్వరూపం నిర్గుణము, నిరాకారము అని చెప్పినారు. మరి ఎట్టు కనుక్కుంటే వస్తుంది అట్లా? కాబట్టి మీరు ఏదైతే తప్పు తెలివితో ఊహించుకున్నారో, అధ్యారోపణ చేసినారో దాన్నే ఉపయోగిస్తుంది. అది ఉపయోగించి దాన్ని చూస్తాడమని మీరు అనుకుంటున్నారు కదా, దాన్ని చూసేదానికి మీకు చేత కాదు. ఎందుకు కాదు అంటే ఆత్మ ఉనికిని విడిచిపెట్టి కానీ, ఆత్మ జ్ఞానాన్ని విడిచిపెట్టి కానీ, ఈ ఇంద్రియాలకు కానీ, మనస్సుకు కానీ, ఈ అహంకారానికి కానీ లేదు అని చెప్పి ఇట్లా తీసుకొని వస్తుంది అంతే. మళ్ళా తెలుసుకుంటుందా అనేదానికి సంబంధం పడేలేదు అట్లా. ఈ మూవిధములైన ఒకటే అని గ్రహింపదగునా అని ఎవరైనా ఆక్షేపించే అవకాశం కలదు. దీనికి సద్విషయమున కొసిగిన సమాధానం వలె స్వప్న దృష్టాంతం నొసగవచ్చును. ఇప్పుడు వినండి, మీరు కరెక్ట్గా వినండి, చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. కలలో నేను ఘటమును గాంచితిని, స్వప్నంలో నేను ఒక కుండను కడను చూసినాను. నేను వృక్షమును చూచితిని, మున్నగు విధముల జ్ఞానములు ఉత్పన్నములను. పుట్టాయి లేదా జ్ఞానాలన్నీ? అవి తోచిన వెంటనే ఆ జ్ఞానములందును జాగ్రత్తనందలి జ్ఞానం వలె జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయమైన త్రిపుటి ప్రతీతమగును. ఎట్లయితే చూసేవాడు, చూడబడేది చూపు, జ్ఞాతృ జ్ఞానము, జ్ఞేయము, మూడు కనపడతాయి కదా. ఆడు కూడా మూడు కనపడతాయి కదా. ఇప్పుడు అచటను కొన్ని సరైన జ్ఞానములు, మిథ్యా జ్ఞానములు విభాగంగా తోచును. స్వప్నంలో కూడా ఇది సత్యంగా ఉంది, మా ఇంటి సత్యంగా ఉంది, ఇంకోటి సత్యంగా లేదు అనేది ఆడు కూడా తోస్తాయి. ఆడు కూడా అయినను మనము స్వప్నమున నిజముగా ఈ విభాగం ఉన్నదని మనం విశ్వసించేదామా? నేను కుండను చూసినాను, వృక్షాన్ని చూసినాను, వాళ్ళని చూసినాను, వీళ్ళు చూసినాను అనేది ఆడ విభాగాలు కనపడినాయి కదా. నేను ఉండవు, నీ జ్ఞానం ఉంది, దానికి కనబడే జ్ఞేయం ఉంది. మరి మీరు దాన్ని సత్యం అంటారా? సత్యం అంటారు. మరి పోనీ జాగ్రత్తలో సత్యం అంటామంటారు కదా. జాగ్రత్తకి స్వప్నానికి భేదం చెప్పమని చెప్పినాను కదా, మొన్ననే చెప్పినాను మీకు. జాగ్రత్త స్వప్నం అని ఎట్లా కనుక్కుంటారు మీరు? జాగ్రత్త ఎటు నుంచి వస్తుంది, స్వప్నం ఎటు నుంచి వస్తుంది? ఎటు నుంచి వస్తాయని నేను అడుగుతాను మొదట. ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండేది కాదు. జాగ్రత్త కలగాలంటే, మేలుకోవాలంటే ఎటు నుంచి? నిద్ర నుంచి. స్వప్నానికి పోవాలంటే
నిద్రలోంచే పోవాల. ఈ రెండిట్లో జాగ్రత్త అది మీకు మెలకు అనేది మీకే తెలుసు. రెండు దాంట్లో నుంచే పోతాడారు. దాంట్లో నుంచి నేను నాది అనేది దాంట్లో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, దీంట్లో కూడా అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. మరి ఇప్పుడు దీంట్లో మీరు స్వప్నం ముందు జాగ్రత్త అని ఏదో ఎట్లా చెప్తాడారు మీరు? నాకు అర్థం కాలేదు. ఒకే దాంట్లో నుంచి పుట్టిన దాంట్లో అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఒకదానికి ఒక పేరు ఒకదానికి ఒక పేరు ఎందుకు పెట్టినారు మీరు? ఉండేదాన్ని జాగ్రత్త అంటాం, లేదని స్వప్నం అంటాం. అదే నువ్వు అనేది అంతే. ఏ దాంట్లో ఉంటే సత్యం అంటాడు అంతే. ఆడు స్వప్నంలోకి పోయినప్పుడు మెలకు అయిపోయింది, నిద్రలో పోయినా తక్షణ స్వప్నం వచ్చింది అనుకోండి, ఈడుండే వ్యవహారాన్ని అంతా స్వప్నం అయిపోయి ఉంటుంది అంతే. కాబట్టి ఇక్కడ ఈ డెఫినేషన్సే పొందవు, యావి పొందవు. మనం చేసుకుంటే డెఫినేషన్లు యావి కూడా పొందవు అన్నమాట. అయినా వ్యవహారం జరుగుతుంది. అందుకే వ్యవహారస్తులకి వ్యవహారాన్ని చెప్పేది దానికి కావాల్సిన శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిండేది ఏమిటికి? వ్యవహారాన్ని తెలుసుకునేకి, వ్యవహారం పనులు చేసేకి రాలే. ఇటుకి ఏదో పరమార్థం ఉందంట, దీనికంటే భిన్నమైనది ఒకటి ఉందంట. భిన్నం అంటే కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. అనాత్మ ఆత్మ, ఆత్మ అనేది అనాత్మ కంటే విలక్షణము అని చెప్తాం అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? మీరేం చెప్పాలా? ఇది చైతన్యం, అది జడము. ఆత్మ అనాత్మ రెండు పేర్లు పెట్టినామప్పా. అనాత్మ కంటే ఆత్మ విలక్షణంగా ఉంటాడు అన్నప్పుడు ఏమర్థం చెప్పాలా అని? విలక్షణంగా ఉంటాడంటే చైతన్యం దాంట్లో కలవకుండా ఉంటాడు, దాంట్లో కలవకుండా ఉంటాడు. కానీ చెప్పు నీ కానీ అందరిది కావాలి. అదే దాంట్లో కలుపుకోకుండా అంటే అది ఉంది, కలుపుకోకుండా దీని గుణాలు దానికి లేవు. రైట్లే అంటారా? అనాత్మ జడము, ఆత్మ చైతన్యం. జడం అంటే ఏమర్థము? కట్టుకదా నువ్వు మాట్లాడద్దు, అందుకే వాళ్ళ నుంచి రాని. ఆ జడం అంటే ఏం గుణము అని అది అనాత్మ జడం అన్నావు. కాదబ్బా చెప్పే ఉండే శాస్త్రం ఇట్లే చెప్తుంది. ఏం పడిపడదండి, శాస్త్రం కూడా ఇట్లే చెప్తుంది. మీరు బాగా కన్ఫ్యూజన్ కావద్దండి. నువ్వు రెండు చెప్తావు కదా అంటావు. నేను చెప్తాను దానికి విలక్షణం అంటే అనాత్మ లక్షణం లేదు అంటే. ఏం అనాత్మ లక్షణాలు? అనాత్మ జడము, ఇది చైతన్యము. రైట్. ఈ చైతన్యం నుంచినే జడముకు చైతన్యం అదే పొరపాటు, అదే పొరపాటు అది. ఎందుకంటే అనాత్మ అనేది లేనే లేదు, ఉండేది ఆత్మ. కాబట్టి అది అసత్యమైంది, ఇది సత్యమైందని చెప్పాలి. కానీ దానికి విలక్షణం అంటానే అది ఉంది, దానికంటే ఇది విలక్షణంగా ఉంది అనే పదం రాకూడదు. మీరే రెండేళ్ళు తీసుకొస్తే ఉండదు. అవును, మీరు చెప్తాడు కదా, మేము కాదు చెప్పిండి. అది ప్రపంచం ఉందని నువ్వు అంటివి కదా. ప్రపంచం ఉందంటే ప్రపంచం ఉంది అంటాడావప్ప. ప్రపంచం కాదు పరమాత్మ ఉందని మేము చెప్పిండి. అది నువ్వే పరమాత్మ ఉందంటే మాకేం పట్టింది చెప్పేకి? ప్రపంచాన్ని గురించి మాకేం పట్టింది? నువ్వే వచ్చినావు. మేము ప్రపంచంలో పుట్టినాం సచ్చినామని వస్తామంటే నువ్వు సచ్చేవాడు కదా పుట్టేవాడు కదా అని మేము చెప్పేకి వచ్చినాము. మేము శాస్త్రానికి తాత్పర్యం అది కాదు. అందుకే అధ్యారోపబోధన ఏమన్నా శాస్త్రం చెప్తుంది అనండి అది. అంతేగాని దానికి సంబంధం అని కాదు. అయినను మనం స్వప్నమును నిజముగా ఈ భాగం ఉన్నదని మనం ఇస్తున్నాం. అవన్నీ ఒట్టి తోపికలనియు, అవన్నీ కేవలం తోచేటి వస్తువులు లేవనియు, అప్పటికి అవి నిజముగా తోచినవనియు మనకందరికీ తెలిసింది. ఎవరైనా అంటారు కదా, స్వప్నంలో కారు ఉందంటే తీసుకురాబోవాయంటే అట్లుందంటే కనపడిందప్ప అంతే అని అంటారు లేదా? అయినను స్వప్నము మనము సాక్షి స్వరూపమున సకలము అవలోకించుట వంటి మన విషయమునకు మన అనుభవమే ఆధారము. ఈ ఇంద్రియాలతో కానీ ఈ నేననేవంతో కాదు, మొత్తం ఆ అవస్థనంతా స్వప్నావస్థనంతా కూడా ఎవడు చూసిండేది అని అంటే నీ స్వరూపమైనటువంటి సాక్షి అనుభవమే చూసిండేది. అది చూసిండేదంటే ఎందుకని చెప్తానంటే మేము చూసినామని మీరు అంటున్నారు కాబట్టి అది చూసినది అని పదం వాడతారు అంతే. దానికి చూసే క్వశ్చనే లేదు. ఎందుకు? నిష్క్రియుడు అని పేరుంది మొదట. ఏ క్రియలు లేనివాడు అని. చూసే క్రియ ఎట్లా వస్తుంది అతనికి? ఇది నీవు అనుకునే దాన్ని తీసేసేదానికి ఆయన చూస్తున్నాడు అని చెప్పే పదం అంతే. తర్వాత చూసేది లేదు, చేసేది లేదు, తను విడిచి అది లేదు అని కదా ఇంతకు ముందే చెప్పుకుంటాము మొన్నటి దానిలో. రెండవస్థలకు సాక్షి ఒక్కడే కాకున్నచో, ఇప్పుడు ఇదే సాక్షులు ఎంతమంది ఉంటారు? ఒకడే. అవునా? నేనిట్టి కలగాంచితిని అన్న స్మృతి కలుగుటకు అవకాశమే ఉండటలేదు. నాకు స్వప్నం అయింది అనే స్మృతి ఉందని అంటున్నారే, ఇది కావాలన్నప్పుడు స్వప్నాన్ని చూసినట్టు ఉండాలి కదా, అదేవిధంగా జాగ్రత్తను చూసినట్టు కూడా ఉండాలి కదా.
అన్నప్పుడు వీళ్ళు జాగ్రత్త చూసేప్పుడు ఒకడు, స్వప్నాలు చూసేప్పుడు ఒకడు వేరు ఉంటారా? లేదు, ఒకడే ఉండాల. జాగ్రత్త స్వప్నముల యందును సాక్షి ఏకముగా నుండి ఒకే విధమైన నిర్వికారమైన జ్ఞాన ప్రకాశం చే ఒకే మాదిరి చూస్తాడు. అదే రెండింటిని ఒకే మారు చూస్తా అంటే చూసినాను అంటాడావు కాబట్టి దాన్ని చూసేవాడు ఒకడు ఒకడే అని ఈ ఉండని చెప్పేకి రాలే, ఉండేది వాడు ఒకడే అని చెప్పేకి వచ్చేది లాస్ట్కి చెప్పేకి వచ్చేది, దాన్ని చెప్పేకి వచ్చిండేది. ఇది నీలో ఉండేటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసి మీరు ఇవన్నీ చూస్తానంటారు చూడండి, అది ఎవడో కాదు, అది మనందరి స్వరూపము, దాన్నే పరమాత్మ, దాన్నే బ్రహ్మ అంటారని లాస్ట్కి తీసుకొని వచ్చేది సిద్ధాంతము. సాక్షి కూడా మిగులుతాడు. అది ఏమే సాక్ష్యాలు చూస్తాడన్నప్పుడే సాక్షిని చెప్పేది, అవస్థలు చూస్తాడన్నప్పుడే వాడిని పట్టేది. అవస్థలను చూసేది లేకున్నప్పుడు ఆయన మాత్రం సాక్షి ఎందుకు అవుతాడు? ఇప్పుడు అందుకే అంత కూడా ఆలోచన చేసి బాగా విచారం చేయండి. నేను ప్రపంచం ఉందని అంటాడు మీరు, అవునంటారు లేదా? నేను ప్రపంచం ఉందని అంటారు. నేను అనేది వాటికి, ప్రపంచం వాటి నుంచి వాటికి చెప్పండి. మొదటి మీరు అంతా మాట్లాడుతున్నారు పగలల్లా, చెప్పండి దీనికి. మరి నేను ప్రపంచం అని పొంద మాట్లాడుతున్నారు. నేనంటే వాటికి, ప్రపంచం వాటి నుంచి వాటికి. శరీరం అంటే రైట్, శరీరం తప్ప మిగిలిన కనపడే దృష్టి రాసి ప్రపంచం. మరి కనపడేది నువ్వు, నీదేం కనపడదా? నీదేం కనపడదేంపా? ప్రపంచంలోనే పడినావు కదా. మరి నేను నా ప్రపంచం అని ఎందుకు చెప్తాడో పగలల్లా? ఇదే చాలా మందికి ఇదే తెలిసింది. చిన్నదే పాయింట్, ఏం పెద్దదేం కాదు. ఇది ఏమైనా కష్టం ఉందా దీంట్లో? తలకాయలో ఇప్పుడు చెప్తే అందరూ అంటారు నేను ఇదంతా, ఇంక ఇటు నుంచి ఇటు మిగిలినంతా నేను, అదంతా ప్రపంచం. నీవు లేకోకుండా ప్రపంచంలో, నువ్వు లేకోకుండా ప్రపంచం అది. మరి కలిపిన ప్రపంచం నేనంటే వేరు చేస్తూ నువ్వు నిన్ను విడిచి ప్రపంచం ఉందే లేదు కదా, నీ ఉనికి విడిచి ప్రపంచం లేదు కదా. అట్లా పరమాత్మ సాక్ష్యం విడిచి సాక్ష్యం లేదు అన్నప్పుడు అంతా అద్వితీయము అని చెప్పేది. అట్లా అదే ఇట్లాంటి బాగా గుర్తుపెట్టుకోండి. సింపులే, ఇవేం పెద్ద కష్టమేం కాదు. మనకి జ్ఞప్తి పెట్టుకొని ఎవరన్నా వేరు వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఈ పదం వ్యాపకం తెలియకపోతే మనం సిక్కిపోతాం. నేను ఇది నా ప్రపంచం, ఇదంతా మిగతా ప్రపంచము అంటే నువ్వేం ప్రపంచం అని చెప్పి చూసినట్టయితే నేను నిడిచిపెట్టి చెప్తాడు ప్రపంచాన్ని గురించి. ప్రపంచం అనే మాటలో ఆధ్యాత్మికము, ఆది భౌతికం, అదే అన్నీ కలిసి ఉండాలా. మరి కలిసినప్పుడు నేను నువ్వు ఎట్లా బయటకు వస్తావు? దానికి విలక్షణంగా ఉండాల్సిందే. అంటే ప్రపంచం లేదు, పరమాత్మ కూడా ఉన్నాడు అనేది బయటకు రావాల్సిందే. దీని అందుకే ఎక్కువ ఆలోచన చేసి ఎక్కువ తలకాయలు వేసి చేసుకుంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ వినేటప్పుడు అందుకే ఇది చెప్తుంది. ఈ సబ్జెక్ట్ ఎటువంటిదంటే కేవలం డ్రై, మిగతా వ్యవహారం సంబంధించినట్లు ఉదాహరణలు కానీ దీంట్లో ఏముండలేదు. కేవల అనుభవాన్నే చెప్తా వస్తూ ఉంటుంది. ఆ కేవల అనుభవాన్నే పట్టుకొని మనం విచారం చేయాలి కానీ ఇంద్రియాలను కానీ బుద్ధిని కానీ నేను కానీ ఉపయోగించకూడదు. దాన్ని ఉపయోగించేదానికి ఉపాసన చెప్తుంది. సవికల్ప అనుభవం అంటారు దాన్ని. సాకారం చెప్పి నువ్వు ఇట్లే ఉంటుంది దేవుడు అని దాన్ని చేయాలని ఉపాసన. అది ఇటు ఉపాసన చెప్పడం లేదు, మన స్వరూపానుభవమే చెప్తా వస్తుంది అనమాట ఎక్కడ తిరిగి. అందుకే పరమాచింతావని అంటే అనుభవమే. మిగతా మళ్ళీ భగవద్గీతలో సాధనలో ఉండే చూడండి, అక్కడ ఉపాసన వస్తుంది, జ్ఞానం వస్తుంది, కర్మయోగం అన్నీ వస్తాయి అక్కడికి ఆడ. కాబట్టి జ్ఞాన ప్రకాశంసే సమస్తమును ప్రకాశింపజేయదని సునిశ్చితం ఒకటి వలన ఆ జ్ఞానం తానొక్కటే ఉండి ఉన్నను వివిధములైన ఎరుక వలె తోపవచనకు స్వప్నానుభవమే తగినంత స్పుష్టి. స్వప్నాను ఎవరికి వచ్చిందంటే నాకు వచ్చిందంట స్వప్నము. మరి నాలో ప్రపంచం ఉందంటే అన్ని రకాలు నీకు ఎట్లా కనపడని అడుగుతాం. మేమేం చెప్తాం? ఇప్పుడు నీలోనే పృథివీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనపడినాయి అంటావు కదా. ఎట్లా కనపడి? నీలోనే స్వప్నం నీకే వచ్చింది. అవన్నీ దాంట్లోకి వచ్చినాయా? మరి కనపడినాయా లేదా? మరి నీలోనే కదా అవన్నీ ఉండేది. స్వరూపంలోనే అవన్నీ కనపడేది. ఈ ఉపాధిలో కనపడినాయా? ఇప్పుడు కూడా అట్లే ఉంది, చూసినట్లే ఉంది. అయితే నువ్వు ఇప్పుడు అంటే కదా నేను వేరు జగత్తు వేరు, నువ్వు దాని జగత్తులోకి నేను వేసుకున్నప్పుడు సరిపోతుంది, అనుభవం నీకు వస్తుంది అనమాట. కాబట్టి అదే వేదాంతంతా ఆ జ్ఞానం తానొక్కటే ఉండి ఉన్నను వివిధములైన ఎరుకలై, వివిధములైన జ్ఞానాలై,
తోపవచ్చునందుకు తోచేదానికి ఉండని కదండి, తోచేదానికే స్వప్నానుభవమే మీకు నిదర్శనము. మిగతా ఏం దాన్ని ఆలోచన చేద్దండి. తోచేదానికి మళ్ళీ ఆడేందని ఆలోచన చేయమని నీ స్వప్నానుభవం నీకు అందరికీ ఉంది. ఆ ఒకడే తాను ఒకటే స్వప్నాన్ని అనిపించిన ఇవన్నీ అయినట్ల మెలకు వస్తానే యావి లేవప్ప అంటారు. ఎవరు చెప్పేది ఈ మాట? ప్రమాద్ చెప్తాడా? ప్రమాద్ చూసినాడా? లేదు. మరి ఎవరు చెప్పేదంటే తన స్వరూపమే చెప్తుంది అనమాట. ఆ అనుభవం ఉందా లేదా మీకు? కాబట్టి ఆ అనుభవం ఎవరికి ఉంది అన్నప్పుడు నాకుంది అంటే చూడు, నీకుందని కాదు, నువ్వే అదైనావు. నాకుంది అంటే మళ్ళీ దేవరాజుకు ఉందంటే ఇబ్బంది. స్వప్నానుభవం అంత అనుభవము అంత డైరెక్ట్గా మనం అనుభవం పొందుతున్నాము. ఇప్పుడు దాన్ని చూసినోడు సాక్షే, దీన్ని చూసినోడు సాక్షి అయినప్పుడు, స్వప్నాన్ని చూసినోడు సాక్షి అయినప్పుడు, జాగ్రత్త చూసినోడు సాక్షి అయినప్పుడు అదే స్వరూపం నాడు ఉంటుందే, వేరేది ఉంటుందే? నేనే సాక్షి. అదే అక్కడ రాసిన కూడా సాక్షి అవుతాడు, అక్కడ రాసిన కూడా లేడు. చూడండి, ఇక్కడ ఏకమైన జ్ఞానమే భిన్న భిన్నాకారమున తోచుటకు కారణమును మనం చెప్పజాలకున్నాను. కారణాలని చెప్పేకి రాదు మళ్ళీ మీకు, ఎందుకు మేము ఇన్ని రకాల ఇంటికైతే చెప్పజాలకున్నాను. అవి ఆ విధమున తోపవచ్చునన్న విషయమున మనకెట్టి సంశయము లేదు. అనుభవం ఉండే ఉంది. అది తోచలేదు, నీకు తోచలేదా? అనుభవం ఉంది కదా నీకు. మరి ఉన్నప్పుడు అనుభవం కారణం చెప్పమంటే చెప్తావు, చెప్పేకి రాదనొచ్చు నువ్వు. అయితే అనుభవం అనేది ఉంది కదా, కాబట్టి అనుభవమే ప్రధానం, కానీ తోచేటివి ఉండేటివి అనేది సత్యం కాదు అనేది దాని నుంచి తెలుసుకోవాలా. ఇంకా చిన్మాత్రము కేవలము జ్ఞానమే. సుషుప్తి అందంతయు చిన్మాత్రమై ఆత్మయే ఉండును. నిద్రలో అజ్ఞానం ఉందంటాడు చూడండి, అది కాదు ఉండాల్సిండేది. సుషుప్తి అనే పదంలో కేవలం నిర్గుణ, ఏ కల్తీ లేనటువంటి పరమాత్మ స్వరూపం అది. ఇక్కడ ఈ జాగ్రత్తలో ఉన్నప్పుడు కల్తీతో ఉన్నట్టు కనపడింది కాబట్టి మనం కనుకోలేకుండా ఉన్నాం దాన్ని. అక్కడ కల్తీ లేకుండా ఉంది కాబట్టి అది అటువంటిది. కేవలం సుషుప్తి అనుభవం గమనించినచో, సుషుప్తి అనుభవాన్ని మీరు చూడాలి. ఇప్పుడు గమనించినచో ఈ విషయము మరింత స్పష్టమగును. స్వప్న దృష్టాంతాన్ని చూసి అనేక రకాలుగా కనపడినాయంటారు కదా, ఆడికి ఆత్మదండి. దీన్ని చూస్తే ఇంకా మీ స్వరూపమైనది ఇంకా బోధపడుతుంది మీకు. ఏలైనా అచ్చట జాగ్రత్త స్వప్నం ఉన్నట్లా మన ఎదుట ప్రపంచం లేదు. కావున నేను ఎరుక విషయము అని త్రిపుటి కూడా లేదు. అర్థమైంది కదా? ఇదేం కష్టమేమని అర్థమైతే చెప్పండి. నేననేవాడు లేడాడా? నా జ్ఞానం ఉందని కానీ, ఆ జ్ఞానం తెలివాడు ప్రపంచం ఉందని కానీ ఎవరికి తెలియదు. కావున తెలివియందు సత్యామిత్య విభాగం లేదు. దాంట్లో లేదు సత్యామిత్య అనేది, మనం కల్పించుకునే దాంట్లో ఉండేది కాబట్టి శాస్త్రం రెండింటిని విడిదించింది. ఉండేది ఏదైనా నువ్వు పొరపాటున ఒకవేళ మిథ్య ఉందంటే కూడా అది సత్యం ఉందే ఉండాల. సత్యం యొక్క ఉనికిలోనే మిథ్య ఉండాలి, కానీ మిథ్య స్వతంత్రంగా ఉండేకి లేదు. కావున తెలివియందు సత్యామిత్యం ఇట్లు నేను విషయములు జ్ఞానములు సత్యము అసత్యమైన విభాగరహితావస్థయే సుషుప్తి. వ్యవహారంలో సత్యము ఉంది, అసత్యము ఉంది, జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ నిద్రలో ఉన్నప్పుడు ఇది జ్ఞానము, ఇది అజ్ఞానం అని కానీ, లేకపోతే వస్తువులు ఉన్నాయని కానీ, వస్తువులు లేవని కానీ, ఇవేమన్నా ఉన్నాయంటే అవి ఏవీ లేనటువంటిది అవస్థ. అయినను అప్పుడు మనం ఉండలేదని కానీ, మన ఎరుక నశించి ఉండనని కానీ చెప్పుటకు ఆధారం లేదు. నిద్రలో ఏమీ లేదంటావు కదా, నువ్వు లేవా అంటే ఏమంటావు? నేనుండాను. మరి నువ్వు ఉండవు కానీ నీ జ్ఞానం లేదు అంటే ఒప్పుకుంటావా? వాడు జ్ఞానం లేదంటే ఎందుకు ఉంటే మరి ఎందుకు గుర్తుపట్టలేదు అని ఇప్పుడు ముందు అడిగి కదా, అట్లా అడుగుతాడు వాళ్ళు. ఎరుకుందంటే ఎట్లా ఎందుకని అడుగుతారు వాళ్ళు. కాబట్టి తాను ఉంటాడు, తన జ్ఞానము ఉంటుంది అని అంతే. సుషుప్తిలో తన స్వరూపమైన జ్ఞానము రెండు ఒకటే పదాలు. ఏం మళ్ళీ తాను అంటే ఈ తాను ఉంటాడని కాదు, ఈ తాను క్వశ్చనే లేదు ఇక్కడ, అంతే. అప్పుడు మనం ఉండలేదని కానీ, మన ఎరుక నశించి ఉండనని కానీ చెప్ప ఆధారం లేదు. పోనీ నేను లేదంటే మరి నిద్ర గురించి ఎవరు చెప్పి? నువ్వు లేకపోతే ఎవరు చెప్పి? మరి అక్కడ జ్ఞానం లేకపోతే ఆ అనుమతి చెప్తూ హాయిగా ఉంటుంది, అది ఇదని ఎందుకు చెప్తూ ఈడొచ్చి? ఏలైనా అప్పుడు ఎరుక లేకుండా ఉన్నచో
ఆ అవస్థ యొక్క అనుభవం మనకు కలిగినని పరామర్శకు ఆధారం ఉండేది కాదు. ఎరుకే లేకుండా పోయింటే మేము నిద్రపోయింటాం అనే పదానికి అర్థం లేదు. అదే నిద్ర యందు నేనేమియో ఎరుగుకుంటుని కదా అని ఎవడేని ఒక అవివేకి శంకించినాను. చూడు తిట్టిస్తుంది ములాదేం లేదు. అవివేకి అంటే ఏమి? ఆత్మజ్ఞానం లేనివాడు అని. మనం మళ్ళీ బుద్ధి లేనివాడు అని దీంట్లోకి తీసుకోవద్దండి. అవివేకి అంటే ఆత్మజ్ఞానం లేనివాడిని వేదాంతం అవివేకి అంటుంది ఎప్పుడు కూడా. ఒక అవివేకి శంకించినను అతడు తాను ఎరిగిన విషయమును లేదని చెప్పినట్లుగానే కానీ తనకు తెలిసింది లేదంటున్నాడు. ఆడేమి లేదంటాడేదేమి తనకు తెలిసిందేది ఆడేమి లేదు కాబట్టి లేదని చెప్తున్నాడే కానీ అట తన ఎరుక ఉండలేదని సిద్ధింపదు కదా. తానే లేకపోతే ఎవరు చెప్పాలా? జ్ఞానమే లేకపోతే ఎవరు చెప్పాలా? దాంట్లో నేనుంటి జ్ఞానం మాత్రం లేకుండా పోయింది అని అంటారు చూడు మన వాళ్ళు. మేము నిద్రపోయింటాం కాబట్టి మేమే ఉంటే మా జ్ఞానం లేదని అంటారు వీళ్ళు. ఆ మాట కాదు అది. లేకుండా పోతే ఎట్లొచ్చింది? చెప్పే పదం ఎట్లొచ్చింది నీకు? కావుననే శృతి నిద్రయందు తెలుసుకొనకున్నప్పుడును తెలివెలగాడై ఉండును. తెలుసుకునే పని లేదు. అతడు నాశరహితుడు కాన తెలుసుకున్న అతనికి తెలివికి లోపం లేదు. ఎప్పుడన్నా లేకుండా పోయేవాడు అయినంటే నాశరహితం అంటే ఎప్పుడు లేనటువంటి వాడు కాదు, నాశమయ్యేవాడు కాదు అని. మరి ఎప్పుడు ఉండేవానికి ఇంక తెలివి లేదు జ్ఞానం లేదు అనేది ఎట్లా వస్తుంది? కాన అతడి భిన్నమైన వేరొక పదార్థం లేనందున, తనకంటే ఇతరం లేనందున దానిని తెలుసుకున్నాడు అంతే. లేదు కాబట్టి తెలుసుకునే పని లేదు. ఉంటే తెలుసుకొని ఉండేవాడు. తెలుసుకొనుటకు మరి ఒక వస్తువు ఉన్ననే కదా తెలుసుకొనుట. ఆ పదం ఎప్పుడు వస్తుంది? తెలుసుకుంటానప్పుడు వేరే వస్తువు. ఇది నాకు తెలుసు అప్ప అంటే ఇది ఉంటే కదా నువ్వు తెలుసుకుంటాను. ఇదే లేదు నేను తెలుసుకుంటాను ఎట్లా చెప్తాను? బృహదారణ్యకంలో చెప్పిండు అనమాట. దాన్ని శృతి వచించును. ఇంతకు ముందు తెలిపిన సుషుప్తి స్వరూపమును ఇట అన్వయించుకొనవలేను. సుషుప్తి యందు మనము నేనను స్వరూపమును ఉండము. నేనను స్వరూపం ఉండమంటే ఏమి? ఇంతవరకు నేను ప్రమాత్రగా ఉంటే చూడండి ఆ స్వరూపంలో ఉండలేదు. దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి నేను ఉండలేదు ఆడ. మరేమి కానీ సాక్షి స్వరూపం అందు ఉండేదాము. అంతా సాక్షి స్వరూపంలో ఉంటాం అన్నమాట. అప్పుడు ఇంకనూ లెస్సగా పరీక్షించితమేని ఇంకా బాగా డీప్గా చూసినట్లయితే అట సాక్ష్యమైనది ఏది ఉండదు కానీ మనం ఇప్పుడు సాక్షి స్వరూపాన్ని పరమార్థం కాదు. ఇంకా లోనికి పోతేనే అది అందుకే చెప్పిండేది అనమాట. కాదు మనం అచ్చట కేవలం చిద్రూపులై ఉందము. కేవలం జ్ఞానస్వరూపమే. అట బాహ్య విషయము అంతఃప్రజ్ఞ తెలుసుకొని నేను ఏం త్రిపుటి ఉండదు. అటు నేను అంతఃప్రజ్ఞ ఎట్లుంటుంది? మనస్సే అంతఃప్రజ్ఞ అంటే ఇంకేముంది? అంతఃప్రజ్ఞ అంటే అంత మనస్సు సంబంధమే. బాహ్య ప్రజ్ఞ అంటే ఇది, ఇది అంతఃప్రజ్ఞ అంటే ఇది. సాక్షి యొక్క పరమార్థ స్వరూపమున అణిగి ఉండెను గాన, అణిగి ఉండెనంటే బయట ఉండింది పోయి లోనికి దూరింది అనొద్దండి. అదే అదే అది కూడా ఒకటి వస్తుంది. అణిగి ఉండెను అంటే దాన్ని విడిచి లేదు అని అర్థం అంతే. అణిగి ఉండను కదా. ఉనికియు ఎరుకయు ఒక్కటై ఉండును. ఉండేది అనేది దాంట్లోనే ఉంది, జ్ఞానం అనేది కూడా దాంట్లోనే, రెండు దాంట్లోనే ఉన్నాయి. అప్పుడు మనకు గోచరించుతున్న సకల దృశ్యరాశి అప్పుడు చిన్మాత్రమందు ఏకీభవించి ఉండును. ఇది యాటికి పోయింది అంటే అదే చెప్తే కదా. నిద్రలో ప్రపంచం యాటికి పోతుంది అంటే ఏం చెప్పాలా? నిద్రలో ఈ ప్రపంచం పోయి లేదు అని అంటున్నారు కదా, ప్రపంచం లేదు అని అంటున్నారు. మరి ఏమైందంటే ఏం చెప్పాలా? ఇది కొత్త, ఇది లేలే మనం చెప్పేది ఇదే. బీజ రూపమే. ఎట్లా? చెట్టు ఎలా ఉంటుంది? విత్తనంలో బీజ రూపంగా ఉంటుంది. విత్తనంలో బీజ రూపంగా ఉంటుంది అన్నట్ల. కాబట్టి నిద్రలో ప్రపంచం ఎక్కడ పోయింది అంటే పరమాత్మై ఉంది అనలా. ఇంతే. ప్రపంచం ఎక్కడ పోయలేదు, పరమాత్మై ఉంది. ఎప్పుడు పరమాత్మే ఉండేది, అప్పుడు కూడా పరమాత్మగానే ఉంటుంది. అంతేగాని ప్రపంచంగా ఉండేలేదు. దాన్ని లేదనే కూడా లేదు. లేదంటే ఆడిపోయింది మరి పరమాత్మ అయింది. నిద్రలో ప్రపంచం ఏమైందంటే పరమాత్మ ఉంది. ఇంతే, వేరే ఇంకేం చెప్పొద్దండి.
ఆ చైతన్యం కంటే అన్నమైనది ఏదీ ఉండదు. కాన సుషుప్తి ఒక అవస్థయే కాదు. నీడు తీసేస్తాడు, సుషుప్తిని అవస్థ కాదు అని నీడు తీసేస్తారు. మరి అటు చెప్పినారు కదా మీరు 3 అవస్థలు ఉన్నాయని, అంటే అవివేకుల యొక్క దాన్ని బట్టి ఆ విధంగా చెప్తుంది. తర్వాత అవస్థ అనే దాంట్లో దృశ్యరాశి ఉంటుంది. ఈ అవస్థలో దృశ్యరాశి కూడా లేదు కదా, కాబట్టి దీన్ని అవస్థ అనే దానికి కూడా లేదు. అంతేకాదు ఇవి దేశకాలాలు అనుసరించి ఉంటాయి, అక్కడ దేశకాలాలు కూడా లేవు. ఇన్ని లేవు కాబట్టి దాన్ని అవస్థ అని కూడా అనకూడదు. అది అవస్థయే కాదు, అది శుద్ధ చైతన్యమైనది. శుద్ధ చేతనం కాలమందు లేదు. అది పరమార్థము ప్రతీతమగు ఒక విధము కూడా కాదు. చెప్తాము మెలకు అంటే ఏమి అంటే పరమాత్మయే ప్రతీతి అయితే అంటుంది, తెలియని వాళ్ళకని చెప్తాము. ప్రతీతి అనే పదం కూడా వాడకూడదు దానికి. మనం కనపడుతుందంటాను కాబట్టి చూడపాడ పాము కనపడుతుంది అన్నప్పుడు అది ప్రతీతి అని పేరు పెట్టుకొని చెప్తాను చూడు, అట్లా చెప్పాల్సిందే కానీ పరమాత్మ స్వరూపాన్ని ప్రతీతి అనే పదం కూడా వాడకూడదు. ఎందుకు ప్రతీతి దానికి ఏం అవకాశం ఉంది? దానికి అది పరమాత్మ, అది ఏ ఉనికి యొక్కయు ఎరుక యొక్కయు పరమార్థం. మీరేదో ఉందంటారు లేదా జ్ఞానం అంటారు, దాని యొక్క పరమార్థము ఆ నామరూపాలకు ఆధారమైంది ఏదంటాం చూడు, అట్లా ఈ ఉందనే దానికి తెలుసుకుంటామనే దానికి ఆధారం ఏమంటే పరమార్థము. ఆ పరమార్థం నుంచే మీరు ఉందనల్లా, ఆ పరమార్థం నుంచే తెలుసుకుంటాడము అనాలి మీరు. మనము జాగ్రత్త దృష్టిచే నిద్రను ఏమీ ఎరుగని అవస్థని భావించితిమే. జాగ్రత్త దృష్టితో భిన్న జ్ఞానం కానీ భిన్న విషయం కానీ లేనప్పుడు ఎవడు దేనినో తెలుసుకొనవలేను. వేరే జ్ఞానాలు వేరే విషయాలు లేవు. ఇప్పుడు యా జ్ఞానంతో యా విషయం తెలుసుకోవాలి మీరు? రూపం ఉంటే కన్ను ఉండదు, కన్ను లేదు రూపము లేదు, ఏమిటో తెలుసుకోవాలా? ఎవరిని తెలుసుకోవాలా? లేవు. అంతయు ఉనికి యొక్క ఎరుక యొక్క మన స్వరూపమైన అది మన స్వరూపం. అది కేవల ఆత్మ ఉన్నప్పుడు దేనిచే ఎద్దానిని చూడజాలను, అతడు దేనిచే ఎద్దాన్ని వినవలేను, దేనిచే ఎద్దానిని వచింపవలేను, దేనిచే ఎద్దాన్ని ఆలోచింపవలేను. కాబట్టి అంతా తానైనప్పుడు దేన్ని చూడాలా, దేన్ని వినాలా, దేన్ని స్పర్శించాలా, దేని వాసన చూడాలా అని శాస్త్రం ప్రశ్న. అది ఉపనిషత్ మంత్రం, అది బృహదారణ్యకంలో అని శృతి ఆ స్వరూపమునే స్పష్టపరుచున్నది. యాదాన్ని సుషుప్తినే ఆత్మే ఉందనే దానికి ఆ సన్మాత్రమే అక్కడ ఉండేటువంటి ఏ సత్ అయితే ఉందో అదే ఇట గోచరమగుతున్న సకల జ్ఞానరాశి యొక్క పరమార్థము. ఈడ కనబడేటువంటి ఆభరణాలన్నిటికీ పరమార్థం ఏమంటే బంగారు, అంతే. అట్లా రాశి యొక్క పరమం. జాగ్రత్త స్వప్నమైన గోచరమగు ధర్మభూత జ్ఞానము, ధర్మభూత జ్ఞానంలో అద్దాని అంది అంతర్గతాలు. మాకు ఆ జ్ఞానాలు ఉన్నాయి, ఈ జ్ఞానాలు ఉన్నాయి, అవైతే ఇవైతే అంటారు చూడ, అవన్నీ దాంట్లోనే పడిపోయినాయి అంతే. మొత్తం అంతా ఎప్పుడైతే అవస్థ దాంట్లో పడినప్పుడు అవస్థలో ఉండే విషయాలన్నీ కూడా దాంట్లోనే అంతర్గతంగా ఉంటాయి. దాని నుండి ఏ చేతనత్రయము బహిర్గతమై తోచున్నది. మనకి ఇప్పుడు కనపడేదంతా ఇదంతా కనపడాలంటే, త్రిపుటి కనపడాలి, ఇదంతా కనపడాలంటే దాంతోనే ఈ విధంగా కనపడుతుంది. దాని ఉనికిని విడిపెడితే లేదు. నీవు దాంట్లోనే ఉండు, కనపడితే చెప్పు. మీరు ఇప్పుడు దీంట్లో ఉండి ఇవన్నీ ఉన్నాయంటున్నారు కాబట్టి దీనితో కాదప్ప దాంతోనే అని అన్నారు. మరి అదైనా చూస్తుందా లేదా అని మీరు అడగచ్చు. అదైనా చూస్తుందంటే అట్లుండండి, కనపడితే చెప్పడగండి. సాక్షి స్వరూపానికి ఏమి ఇంద్రియాలు ఉన్నాయా? మనస్సు ఉందే? ఏమి లేవు. మరి ఎట్లా చెప్పేకి వస్తుంది దానికి? ఈ వ్యవహారం అంతా ఏం చెప్తారు? కాబట్టి ఆ విధంగా దాంట్లో అంతర్గతం అంటే దాని యొక్క ఉనికినే ఆ విధంగా మనం పొరపాటుగా విచారం లేకుండా చెప్పుకుంటున్నాము. జడులు గాఢ నిద్రను విస్మృత అవస్థ అని భావింతురేలా? మర్చిపోయే అవస్థ అని. ఆడన్నీ మర్చిపోయింటారప్ప ఇవన్నీ అని అంటారు. అప్పుడు మరొక ప్రశ్నకు సమాధానం గ్రహించు ఆవశ్యకత కలదు. ఇచ్చట నిద్ర ఇంతదనక వివరించినట్లు శుద్ధ చైతన్య రూపము అనేది గుర్తుపెట్టుకోండి. అలా దాని ఎట్టి ఎరుకయు లేదని జనులు భావింపైన కారణమేమి? వాళ్ళు అడిగే చూడంతే. సరే మీరు చెప్పినట్లు ఎంతో ఒప్పుకున్నాము, అయితే జనులకి అట్లేదు కదా, ఎందుకు అది మరుపు అవస్థ, జాగ్రత్తలో ఉండే విషయాలంతా మాకు జ్ఞాపకం లేదు అని అంటున్నారు కదా నిద్రలో. ఎందుకు అట్లా అంటున్నారు? నిద్ర అన్నను మరుపు అన్నను ఒకటే అని జనులు ఎలా భావించి ఉన్నారు?
నిద్రన్నా మర్చిపోయేదన్నా రెండు ఒకటే కదా అని పెట్టుకుంటారు వీళ్ళు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎరుగుటకు ముందు అది మరి ఒక ప్రశ్నకు సమాధానం ఎరగవలసి ఉన్నది. ఇది చూడండి, ఇట్లా ప్రశ్నలు వేసినప్పుడు, అందుకే ఆ ప్రశ్నలు వేసినప్పుడు అడిగేదానికి అదే. అందుకే మీరు అంటారు కదా, అప్పుడు నాకు ఈ స్తంభం కనపడుతుంది, నీకు ఈ స్తంభం కనపడుతుందని మీరు అంటానే నేనేమంటే మీరిద్దరు ఉండాలనేదానికి సత్యం చెప్పండి, దానికి మళ్ళీ చెప్తానన్నలా. దాన్ని చెప్పే పోకూడదు మీరు, దాన్ని చెప్పకపోతే సిక్కిపోతాం. అట్లా ఈడు కూడా అట్లా అడిగినప్పుడు దానికి ముందు ఇంకో ప్రశ్న వేసుకో. సామాన్యముగా జనులు ఎద్దానిని ఎరుకని భావించిరి. జ్ఞానము తెలివి అని అంటారే, ఏది తెలివి అని అనుకుంటారు మొదట? ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారా, లేదా వృత్తి జ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారా అనేది ఇంతకుముందు ఏం లేదు. ఆత్మజ్ఞానం అనేది ఎవరికి లేదు, ఆత్మ ఏదో ఉందంటారు అంతే, అది జ్ఞానం అనుకోలే ఎవరు. ఈ జ్ఞానమే జ్ఞానం అని అందరూ అనుకుంటాండేది. కాబట్టి దానినే మొదటి ప్రశ్న. జాగ్రత్త స్వప్నముల యందు విడివిడిగా కనబడి ఎరుకనే కదా. ఈ జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ వచ్చినప్పుడు మాకు మనుషులు కనపడతారు, చెట్లు కనపడతాయని ఇదే కదా మీకు అంతా కనపడతాండేది. దీన్నే మీరు తెలివి అనుకుంటారు, దీన్నే మనమంతా జ్ఞానం అనుకుంటాము. ఈ టేరుగా సుషుప్తి ఎందుకు గలదని ఎవరు భావింపరు. ఇట్లా తెలుసుకునే జ్ఞానం ఉందని ఎవరు కూడా అనుకోరు. ఏలైనా జాగ్రత్త స్వప్నముల యందును మనకు కొన్ని వస్తువుల అనుభవములు స్మృతులు కలుగుతుండును. ఇక్కడ కొన్ని అనుభవాలు ఉంటాయి, జ్ఞప్తికలు ఇవన్నీ ఉంటాయి. ఆడ జ్ఞప్తికలు లేవు, అనుభవాలు లేవు కాబట్టి మర్చినామంటారు చూడండి. అది అచ్చట మన కొన్ని సంకల్పములను కార్యములను నడుచుతుందము. కావున మనకచ్చట భయము, హర్షము, ఉద్వేగము, రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము మున్న భావనలు ఉదయించుతుండను. ఏడా జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ కనపడతాయి ఇవన్నీ. కానీ గాఢ నిద్ర ఏంది, ఈ అలజడియే ఉండదు. నీకు పగలల్లా ఎన్నెన్నా అవస్థలు పడండి, ఎన్నెన్నా కష్టాలు ఉండండి, ఎన్నెన్నా బాధలు ఉండి, ఎన్నెన్నా నొప్పులు ఉన్నాయి, ఏం ఆలోచనలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయాడా? లేవు. అచ్చట నేను ఇతరమను విభాగం కానీ, అది నేను ఇతరం ఉంటే ఆడే కనపడతాండే, నేనే లేనప్పుడు ఇంక కనపడేది ఆడుంది. ఆ విభాగజన్యములైన ఆ విధంగా విభజింపబడినటువంటి ఇచ్ఛా జ్ఞానములు కానీ, కావల్లా వద్దు అనే జ్ఞానాలు కానీ, సంకల్ప కార్యములు కానీ, ఆ సంకల్పించేది కానీ, హర్షామర్ష సుఖదుఖాదులు కానీ ఇసుమంతయు ఉండవు. పోనీ శాస్త్రానికన్నా చూస్తామో పాటు శాస్త్రానికి కూడా ఉండలేదు. ఏ యొక్క విషయ సంబంధమైన జ్ఞానం కానీ ఇచ్చయు కానీ కలుగక, ఏ యొక్క భావం కూడా మనస్సున పడుసూపకుండా స్థితిని మరపనియు మబ్బనియు లోకులు పిలుచుండ్రు సామాన్యము. ఏమి తెలుకోకుండా ఏమి లేకుండా భూమి మీద కొడుకున్నట్లుండాలంటారు చూడండి, అట్లా అంటారు. ఎందుకంటే మనస్సున లోకులు పిలుస్తున్నారు. ఎవడేని విషయములను చక్కగా ఎరుగలని ఎడల జనులు అతనిని ఏమి నిద్రించుంటివా అని అడుగుతారు. అడుగుతారు కదా, ఎంత చెప్పినా కూడా వాడు ఇట్లే ఉంటే ఏమి నిద్రపోతాడావా, అట్లే ఉండవు మా బదులు జవాబిస్తే కదా అంటారు. కావున జాగ్రత్తనందే ఈ అభిమానం వహించిన జనులు, కాబట్టి జాగ్రత్తే సత్యము, అక్కడ కనబడే జ్ఞానాలు సత్యమని ఉన్నళ్ళు నిద్ర మరపోయిన పిలుచున్నారని చెప్పదగును. వీళ్ళు చెప్తారు అంతే, జాగ్రత్త సత్యమని పెట్టుకొని జాగ్రత్తలో ఉండే జ్ఞానమే జ్ఞానం అనుకొని, ఈడెట్లయితే మరుపు జ్ఞప్తికి ఉంటుందనేది పెట్టుకొని ఆడ లేవు కాబట్టి ఇది మరుపు అని వీళ్ళు అనొచ్చు. ఇదియుగాక జాగ్రత్తన మన దేహేంద్రియ మానసములు ఎప్పుడూ అట్లే ఉండును. జాగ్రత్తలో ఉన్నంతసేపు నీ మనస్సు ఉంటుంది, నేననేది ఇంద్రియాలన్నీ అట్లే ఉంటాయి జాగ్రత్తలో ఉండేవాడు. జాగ్రత్త ఇడిస్తే ఇప్పుడు చెప్పాక రాదు. జాగ్రత్త ఉన్నంతసేపు మా దేహాలు ఉన్నాయంటే, జాగ్రత్త లేకపోతేనేమంటే కాదు ఈ జాగ్రత్తలో కానీ స్వప్నం కానీ ఉంటాయి. సరే స్వప్నం లేదు జాగ్రత్త లేదు, ఇప్పుడు ఆడు ఉన్నాయంటే ఎలా వాటికి పోయేవి? జాగ్రత్తలు ఎప్పుడు ఉన్నాయంటే అంటారు కదా, మరి ఎందుకు లేవు? దేహేంద్రియ మానసాలు ఎప్పుడు అట్లేము. ఇవి సుస్థితి అందుండి తమ వ్యాపారమును జరిపించినప్పుడు మాత్రం మనకు బాహ్య విషయ జ్ఞానం కలుగుతుండను. ఇంద్రియాలు ఉంటాయి, ఇవి మేల్కొని ఉంటాయి కాబట్టి అప్పుడు వ్యవహారంలో ఉండేదంతా చెప్తూనే ఉంటాయి ఇవి. కానీ ఏదేని శ్రమ వలన ఈ సాధనములు తమ తమ పనిని చేయనప్పుడు మనకు ఏ విధమైన ఎరుక కలగదు. కావున దీనివలే నిద్ర యందు దేహేంద్రియ మానసంలో పనిచేయకుండా అచ్చట ఎట్టి ఎరుక లేదు కాన అది అవిద్యాయస్త మరుపోయినట్టే సముచితము అని వీళ్ళు చెప్పించేది.
వ్యవహారంలో అవి బాగుంటే ఉంటాయి, అవి లేకోకుండా పోయినప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడిస్తే కూడా మాట్లాడము, అవి అప్పుడేమి అవి వేరే వ్యవహారంలో ఉండేదో లేకపోతే దాన్ని పని చేయకోకుండా ఉండేదో ఉండొచ్చు. అట్లా ఈడు కూడా ఆడెట్లయితే మరిచి ఉంటాయో ఈడ అట్లే మరిచి ఉంటాయి అని వీళ్ళు అంటాండేది. ఎవరు? నిద్రలో. మన ఎదుట నుండి మనతో వ్యవహరించిన ఇతర జనులు, ఎదురుగుండాము మనతో ఇతర జనులు ఉండము. దేహేంద్రియములను ఉపయోగించినప్పుడే ఎరుక కలగనని ఊహించుటకు ప్రబల ప్రమాణం కూడా కలదు. అందరికీ జ్ఞానం ఉంది, మేము వాళ్ళు మేల్కొని ఉండం అనే దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. ఏలైనా వారు మన ఎదుటనే నిద్రించి మేల్కొన్న పిదప, మన ఎదురే నిద్రపోయినారు మళ్ళీ మేల్కొంటారు. తమ నిద్రా సమయమున మనకు గోచరించిన ఏ ఒక్క ఘటనయు తమ కనబడలేదని చెప్పుదురు. చూడప్ప మీరేమీ అందరూ కొట్లాడినారంట, మా నిద్రపోయినప్పుడు మాకేమి కనపడలేదు కదా, అది మీరే అంటారు కదా. నిద్రపోయి లేచినోడు ఇక్కడ జరిగిండేది ఏమన్నా ఉందని చెప్తాడా? లేదని చెప్తారు. ఈ విధముగానే మనము నిద్రించినప్పుడు అందుకే మొదటి ఎదురుకని చెప్పి మళ్ళీ మనకని చెప్పేది. ఇప్పుడు మన ఎదురు నిద్రపోయినాడు ఏం చేసినాడు, ఏమేమి ఉన్నా మాకు అదని తెల్లప్ప అన్నాడు. అదేవిధంగా మనం నిద్రించినప్పుడు మేల్కొన్నవారు మనకప్పుడు తెలియని ఎన్నో ఘటనలు తాము చూసి ఉన్నట్లు మనకు చెప్పెదరు. నువ్వు అని చూడలేదు నిద్రపోయినవి, మేము మాకు ఎన్నో చూసినామని వీళ్ళకి చెప్పచ్చు. ఈ కారణం చేతనే దేహేంద్రియజన్య జ్ఞానము జాగ్రత్తన మాత్రం ఉండుననియు సుషుప్తి అందు ఆ జ్ఞానం ఉండదు. కాన అది మరపు లేక అవిద్యావస్థ అని జనులు స్వాభావికనే భావించున్నారు. ఎందుకంటే దీనికి జత ఇప్పుడు మనం మేల్కొనుండి ఇతరులదైనా చెప్పచ్చు, ఒకవేళ మనం నిద్రపోయినప్పుడు ఇతరులు మేల్కొని కూడా సమాచారాలు చెప్పచ్చు. అంటే అప్పుడు మనం నిద్రలో లేకపోయింటేనే కదా, మర్చిపోయింటేనే కదా వాళ్ళు మేల్కొని చెప్పేది. ఆ భావాన్ని పెట్టుకొని నిద్రను మరుపు అవస్థ అని అందరూ అంటున్నారు. ఇట్లున్నాను జాగ్రత్త అభిమానజన్యమైన ఈ తీర్మానం అవస్థాత్రయ పరీక్షా సంబంధమైన పూర్ణాభవ సిద్ధాంతమునకు అత్యంత విరుద్ధముగా ఉండటం వలన ఇప్పుడు మనం అవస్థాత్రయాన్ని విచారించినాం. ఎప్పుడైతే మెలకు పోయిందో మెలకు అవస్థ లేదని చెప్పినాం, వీళ్ళు మళ్ళా నిద్ర స్వప్నమైనప్పుడు స్వప్నావస్థ పోయిందని చెప్పినాం. వీళ్ళు దాన్ని చెప్తాడారు అంటే మేము ఉంటే చెప్తాడాము అని చెప్తాడారు, మేము ఉండి తెలుసుకోలేకపోతే చెప్తాడారు అంటారు. ఉండారా మీరు? మీకు మెలకు లేనప్పుడు నిద్రపోయినప్పుడు మీరు ఉంటారా? అనుభవమై ఉంటారు అంతే. వీరి తీర్మానమును నిరసించుటయే సముచితము. వీళ్ళు ఇట్లా అడుగుతాడారే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పాలి. ఎందుకంటే మన అనుభవం ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను నిద్రపోతే ఇతరులు ఉంటారు, మళ్ళా మేలుకుంటే వాళ్ళు నాకు ఆ సమాచారం చెప్తారు అనేది అనుభవ విరుద్ధము. అవునా కదా? మీరు నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎట్లుంటారా? ఎందుకు? నీ మెలకు వాళ్ళందరూ కట్టుబడి నీ మెలకు పోతే వాళ్ళందరూ ఎట్టుకుంటారు. ఇడా ఇది చూడు, ఈ ఆలోచన రావాలా? అది రాదు జనం. మేము నిద్రపోతే వాళ్ళు ఉండేకేమైనా ఆడతారు, వాళ్ళు బాగా మాట్లాడతారు, ఈ పాయింట్ బాగా మాట్లాడతారు కాబట్టి మన అవస్థను నమ్మలేదు వాళ్ళు, అవస్థత్రయాన్ని. ఈ అనుభవాన్ని పట్టుకుంటే వాళ్ళు సిక్కుతారు. ఆ అనుభవం మనం అడగము. ఏలైనా మన నిద్రించిన వారిని చూస్తున్నామని వ్యవహారం మన జాగ్రత్తకే చెంది ఉన్నది. అది ఆయన నిద్రపోతా అన్నాడు నువ్వు చెప్పేటప్పుడు మీరేమంటారంటే నిద్రానుభవాన్ని చెప్తామని మీరు అంటారు. ఇక్కడ వాడు ఏం చేస్తాడప్పుడు నిద్రపోయినాడు అని చెప్తాంటారు. అంటే నిద్రపోయేవాని అనుభవాన్ని మీరు చెప్తాడారు. నిజంగా మీరు నిద్రపోయేని అనుభవాన్ని చెప్తాడారా? నీ మెలకు అనుభవం అది. వాడు నిద్రపోయినాడో లేకపోతే మేల్కొని ఉన్నాడు నీకెట్ తెలుసు? కళ్ళు మూసుకొని కొనుక్కుంటే ఏం తెలుస్తుంది మీకు? నీ అనుభవం కాదు అది, మెలకు సంబంధించిన అనుభవం, నిద్రకు సంబంధించిన అనుభవం కాదు. నీ నిద్రకు సంబంధించిన అనుభవం కాదు, మెలకు సంబంధించిన అనుభవం. వాడు నిద్రపోయేదని చెప్తాడారు. చూసుకో, బాగా అర్థం చేసుకోండి. ఇది నేను చెప్తాను కదా, వాళ్ళ నిద్రలో ఉన్నప్పుడు మేమంతా మేలుకుంటాం కాబట్టి మేము నిద్రపోయినప్పుడు వాళ్ళు మేలుకుంటారు, మనం మేలుకుంటారని అంటారు. చూడండి, దాన్ని చెప్పాకే ఇది ఇంతోటి కథ. ఎప్పుడు మెలకు పోయిందంటే బస్ ఎవడు లేడు, నువ్వు లేవు, నీ సమాచారం లేవు. ఉండింటే వాళ్ళు కూడా కాని రావాల్సింది రాడు కూడా. వీటి నుంచి వీడు లేకుండా చేయాలి కదా, ఈ 3 అవస్థల నుంచి. మరి అదే చెప్తాంటారు కదా, లేకుండా కదా చేస్తాడు. ఉండి పెట్టినారు ఎప్పని లేకుండా చేసే కదా ఇంత అవస్థ. ఇప్పుడు దేహం యొక్క తాదాత్మ్యాన్ని తీసేసేకే అవస్థలు వచ్చిండేది. దేహం లేకుండా చేయాలి. ఇప్పుడు శ్రవణం చెప్పేవాడు మనకి. ఇప్పుడు రైట్, దేహం లేకుండా చేయాలా? సరే రైట్. నువ్వు దేహం ఉందని వచ్చినావా, దేహం లేదని వచ్చినావా?
నేను దేహం ఉన్నానే కదా. మరి దేహం ఉందని వచ్చినట్టు నేను దేహం లేదని నేను ఎట్లా చెప్పాక వస్తుంది? లేకుండా తట్టుకో ఉండు. దేహం ఉందని నువ్వు పెట్టుకుంటా నేను పుట్టినా సచ్చినాన్ని వచ్చినాను అంటావు. నేనేం చెప్తే నువ్వు వింటావు? నీ అనుభవం చూపిమంటాను. నీ అనుభవంలో పుట్టినట్టు చెప్పు, లేదా నీ అనుభవంలో చెప్పు. నేను ఉండానని చెప్పు, చూస్తావు ఇప్పుడు నువ్వు. దేహం ఉంది అంటావు కదా, నేను ఉండానని చెప్పు. మాట్లాడదాం, ఇప్పుడే మాట్లాడదాం ఇద్దరు. నేను ఉండానని ఎట్లా చెప్తువి? చూసా మరి అయిపోయా కదా. ఇప్పుడు మరి దేహం తీసేయమంటే కదా నన్ను, దేహం తీసేయమంటే ఎట్లా తీసేసేది? అవస్థాత్రయాన్ని ఎప్పుడైతే సుషుప్తావస్థ, ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా నీలోనే జరుగుతూ ఉంది కదా అయ్యా. అందుకే చెప్పేది, ఇప్పుడు జనం ఎట్లాడతారంటే నువ్వు అడిగేది ఎట్లుంటుందంటే, నేను ఇదంతా విన్నాను, మీరు లేదని చెప్పినారు కదా, నాకు చూపిమంటాడు. నీవు ఆ స్థాయికి ఎదిగితే ఆ స్థాయికి రావాలా. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని గుర్తించి మీరు ఎదిగేయాలంటే నువ్వు ఎదగాలి కదా. ఒకనాడు వస్తావు 15 నెలలు ఎగురుకొడతావు. ఎట్లయితే నువ్వు కాదు ఒక దినం వచ్చి 15 నెలలు ఎగురుకొడతావు నువ్వు. దిన్నము వినిట్టే కూడా ఆడికి సిక్కేది కష్టం ఉంది. ఇది అందులో నేననేది ఎగురుకొట్టే క్వశ్చన్ కాదు. ఇది ఉండిన దాన్ని అయితే నేను ఎగురుకొడతా అంటే, లేని దాన్ని నువ్వు ఉందంటే ఎట్ట ఎగురుకొట్టేది? ఇప్పుడు ఉదాహరణ చెప్తావప్పా, తడుగా ఉదాహరణ చెప్పు. ఇప్పుడు నీవే ఆ తాడు చూసి ఆ తాడులో తెలియకపోతే పాము అన్నావు అనుకో. నేను కట్టి తీసుకొని వచ్చి దీపం తీసుకొని వచ్చి నీ పాము చూపిమంటే యాడ్ చూపిస్తావు నువ్వు? పాము అని నడుస్తావు కదా, చూపి నాకు ఇప్పుడు నేను కొడతానంటే యాడ్ చూపించేది నేను. నువ్వు చూపిస్తావా? చూపిస్తావా చెప్పు. నువ్వే అన్నావు మళ్ళీ పాము ఉంది అన్నావు. కట్టి తీసుకొని వచ్చినాము, చూపి మరి ఇప్పుడు నీ పాముని. అట్లా చూపిస్తాడా? తాడుంది, పాము ఏంటంటే నువ్వు పాము అంటే తాడని లేదే. నీకేమైనా సంబంధం లేదప్ప. నువ్వు తాడు చూపేది, పాము అన్నావా లేదా? పాము చూపి కట్టితో కొడతాం మేము. అందుకే ప్రపంచం ఇది వర్తైతే నివర్తత నసంశయ మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత అని గౌడపాదులు చెప్పిండేది. ప్రపంచం ఉండింటే ఎట్లో గట్ట తీసేయచ్చు, లేని ప్రపంచాన్ని తీసేయమని పగలల్లా అంటారు, లేని దేహాలను తీసేయమంటారు కదా. ఎట్ట తీసేసేకొస్తుంది? మాయా మాత్రం, మాయలో తోస్తాడు అది. ఇది స్వప్నాన్ని ఎట్లా తీసేస్తారు మీరు? మేలుకుంటే తీసేస్తారు, మేలుకోలేకపోతే అందుకే కదా మేలుకున్నాక మీరు స్వప్నము అని అంటాండి. అది అంటారా లేదా? ఈ రెండు కంపేర్ చేస్తే సరిపోతుందేమో నా అభిప్రాయం. ఇప్పుడు స్వప్నావస్థ నీలోనే జరుగుతుంది కదా, మొత్తం ప్రపంచం అంతా నీలోనే ఉన్నట్టు కనపడుతుంది అప్పుడు. అదే ఆ విధంగానే ఈ జాగ్రత్త అవస్థ ఉంది అని చెప్పి ఎప్పుడైతే ఆ అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మీరు ఈ దీన్ని అనుసరిస్తారో, ఈ అనుష్ఠానం చేస్తారు. మరి అదే కదా చెప్తాను, ఇన్నాళ్ళు చెప్తాండేది ఏమప్పా, ఇన్నాళ్ళు చెప్తాండేది అదే. ఇప్పుడు జాగ్రత్తని స్వప్నాన్ని రెండు ఒకటే. మీరేమో స్వప్నాన్ని లేదంటున్నారు, జాగ్రత్త మాత్రం సత్యం అంటున్నారు. స్వప్నం ఎంతో మీ జాగ్రత్త అంతే. దానికి భేదం చూపమని కూడా మిమ్మల్ని 1,00,000 తూర్లు అడిగినాము, చూపించే చేత కాదు అన్నారు. రెండు సమానమే అన్నారు. ఎందుకంటే ఉండే సాక్షియే తోస్తాండి. అది అప్పుడు దేహం లేకుండా పోతుంది కదా, జాగ్రత్త అవస్థలో దేహం లేకుండా పోయి కేవలం వాడు ఇప్పుడు కాదు వినేవాడికి జాగ్రత్త. నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోలు కదా విన్నాకంటే. నువ్వు అంటావు కదా దేహమే లేకుండా చేసింటే మేము ఎట్టిపోతావు పోయి ఇంటికంటే. ఉండు, అనుభవంలో నిలబడలేదానికి నీకు ఎన్ని సంస్కారాలు కావాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర సాధనాలు లేవు. అన్ని సాధనాలు లేకనే నీకు వినేదానికి అర్హత మాత్రం వచ్చింది ఇప్పుడు, అంతేగాని అనుభవం నిలబడే అర్హత రాలే. ఇంకా చెప్పే దాంట్లో ఉండే, చెప్పే దాంట్లో ఉండే. అందుకే చెప్పే దాంట్లో అందరూ సిద్ధాస్తులే. ఆచరణ సత్యాన్నే పలకల్లా. తడుగా ఇప్పుడు ఉదాహరణ చెప్పండి, సత్యాన్నే పలకల్లా అని అన్నారు కదా. సత్యాన్ని పలకమంటే ఇదేమిటంటే ఏమంటావు నువ్వు? నేను కాగితాలు అంటాను. ఏం చెప్తావు నువ్వు? సత్యం పలుకుతావే అక్కడ చూడు. బుక్ కూడా సత్యం కాదు, రెండు చెప్పాల్సింటివి. రెండు చెప్ప మరి కాగితాలకు పుస్తకం అంటే తప్ప రైటా? కాగితాన్ని కాగితం అనాలి. సత్యం అనే పదానికి అర్థం చెప్పమంటాడు. అది ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ పడద్దండి ఎప్పుడే కానీ. తెగదని కాదు,
నీకు అర్థం కాలేదు. బుక్ అనేది వ్యవహారం అని చెప్పినాం కదా, నామరూపాలు వ్యవహారం కానీ పరమార్థం వేరే. అట్లా ఇప్పుడు మీకు ప్రపంచం కూడా నామరూపాలే కానీ మీకేం ప్రపంచం కనపడలేదు. ఎవరు ప్రపంచం కనపడిందంటారు? ఏం ప్రపంచం కనపడింది? పేరు రూపము కనపడుతుంది. ప్రపంచం ఏడు కనపడింది చెప్పండి, చూస్తాము. దాన్ని మేము ప్రపంచం అంటాము అని మీరు అంటారు. మరి అంటే శాస్త్రం ఎట్లా ఒప్పుకుంటుంది? అట్లా మీరేమనుకుంటే దానికి శాస్త్రం ఒప్పుకుంటుందా? ఎట్లా ఒప్పుకుంటుంది? యథార్థం చెప్పాక వచ్చిండే శాస్త్రము. మీరు అనుకుంది చెప్పేదానికి ఇదెందుకు రావాలి బుక్? ఇటుకి వేదాలు ఎందుకు కనిపించుకోవాలి? అవి తప్పు తెలుగు తీసేదే వచ్చిండేవి అవి. అట్లా కాబట్టి అవే దానికి ఎందుకనే దానికంటే ఇక దీనికోసమనేది మనం జ్ఞప్తికి పెట్టుకోవాలన్నమాట. మనం ఏమనుకున్నామో అది సత్యమా కాదా అనే విచారమే చేస్తాము. దాన్ని గ్రహించాలంటే దానికి చెప్పినా కదా, కర్మయోగంలో మీరు కృతకృతులైండల్లా. కర్మయోగం ఎవరికైతే పరిపక్వత నేను నాదనేది లేదు ఎవరికైనా ఉందా? ఈడ దేహం నేను కాదు, నాదనేది కాదు అని ఎవరికైనా ఉందే? వినేవాళ్ళకి అట్లా ఎవరికైనా ఉందంటే వాళ్ళకి ఆత్మ తెలిసిపోతుంది. నేను చూపించేది కాదు, వాళ్ళకే తెలిసిపోతుంది. నేనేం చూపించేది? నాదే స్వర్గం చూపించేకి, నీ స్వర్గం నువ్వు చూసుకుంటే నాదే ఉంటుంది. అదే వాడే. కాబట్టి మన జాగ్రత్తకు చెందినది. వాళ్ళు ఇటువరకు అయిపోయింది. తత్వ గాఢ నిద్రను మనం అనుభవించినది కూడా మనం ఎట్లా అనిపించినామో ఆ రీతిగా చూడాలన్నప్పుడు ఏమిటో చూస్తామనేది రానియండి. కాబట్టి ఆ అనుభవంతో అనుభవాన్ని చూడాలి కానీ బుద్ధితో చూడకూడదు. ఆ అవస్థ ఏందో మనకు దేహేంద్రియములు ఏవి ఉండవని దేహాలు ఉన్నాయంటారా? నిద్రావస్థలో మాకు దేహాలు ఉన్నాయంటారా? అయినను మనకు నిద్రానుభవం మాత్రం కలుగుతున్నదని ప్రస్ఫుటమగును. దేహేంద్రియాలు ఏం లేవు, అయినా మాకు అనుభవం ఉందంటారా లేదా మీరు? అందుకే అనుభవం సత్యం కానీ మిగతా సత్యం కాదు అని చెప్పింది అది. కానీ ఈ నిద్రానుభవం ఏ జాతికి చెందినది? ఈ నిద్రానుభవం ఏమితో? ఇంద్రియాలతో తెలుసుకుంటారా, మనతో తెలుసుకుంటారా, బుద్ధితో తెలుసుకుంటారా? అహంకారం ఏ జాతికి చెందిందంటే జాతి చూపించాలి కదా మీరు ఒకటి. ఇప్పుడు మీ బుద్ధితో ఏ జాతికి చెందినది? అది విషయ జ్ఞానం వలె. ఇది బట్ట, ఇది బుక్కు అన్నట్టు విషయ జ్ఞానం. ఇది ఇట్టిది అని సవికల్పకానుభవం కాదు, అది ఇచ్ఛా సంకల్పములకును విలక్షణము. ఆ విలక్షణం అన్నప్పుడే ఇవి ఉంటాయి, దానికంటే ఇది విలక్షణం కాదు. ఇవి లేనివి, అది ఉండేది అంతే విలక్షణం అంటే. దానికి వృద్ధిక్షయాలు ఏవి లేవు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేదని. మన విషయాలకు ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు లేకుండా పోతాయి. కావున హర్షశోకాలు లేవిను దానివల్ల కలగనేరవు. కాబట్టి ఆ స్వరూపం ద్వారా దుఃఖం కానీ సంతోషం కానీ కలిగేదానికి అవకాశమే లేదు. నీ అంతఃకరణ దోషాల చేత ఇవన్నీ కలుగుతాయి కానీ దాంట్లో ఇవేమి లేవు. కానీ ఈ ఎరుక లేదని ఎవరును చెప్పజాలరు. నీ స్వరూపం లేదని ఎవరు చెప్పలేదు. అది లేనిచో మనం అప్పుడు యద్దానిని కూడా ఎరుక వింటామని చెప్పుట కారణమేమి? ఈ ఎరుక అసంగం, దేని యొక్క సంగం అంటూ లేనిది. అనగా ఆశ్రయమును గాని విషయమును గాని అపేక్షింపని కేవల నిరపేక్ష అయిన జ్ఞానం. అందుకే ఈ కేవలం అనే పదం అర్థమయ్యేదే చాలా కష్టం. ఎందుకంటే మనస్సుకి ఎప్పుడో దేనో జంజాటం తగిలించుకుంటేనే అది ఉండేది, నేర్చుకోండేది. అదెందుకు? అది ఏమి లేకోకుండా ఉంటుందంటారు కదా, అదెట్లా అంటుంది ఇది ఈ మనస్సు. ఏమన్నా ఉంటే కంటికి కనపడాలా, ఏమన్నా ఉంటే చెవికి కనపడాలా, ఇట్లానే పెట్టుకుండేది. కాబట్టి ఏమి లేకుండా కూడా అది ఉందంటారు కదా వీళ్ళు అనేది మనకు పెద్ద అలవాటు అయిపోయింది అది బాగా. అయితే ఆ సుషుప్తి అనుభవాన్ని మహాత్ములు ఎప్పుడైతే గుర్తించినారో వాళ్ళకి తెలిసిపోయింది. జాగ్రత్తలో కూడా ఇవేమి లేవు. జాగ్రత్తను మనం వ్యవహారం చేసేటప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, అవన్నీ ఏం లేవు. మన దృష్టికి వాళ్ళు కనపడతారు, స్వప్నాల్లోనూ కనపడతారు. అంతేగాని వాళ్ళ దృష్టిలో స్వప్నము లేదు, జాగ్రత్త లేదు. ఒకవేళ మీరు అట్లా కనబడినది వాళ్ళకి మాకని మాట్లాడినా కూడా చెప్తారు అది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా లేదు అని మొదటే తెలిసింది. ఇప్పుడు బట్ట లేదా ఇదే ఉదాహరణ తీసుకోవచ్చు. తాడని తెలుసుకొని ఇంటి ముందు కూర్చున్నాడు ఒక ఆయన. ఇంటి ముందు కూర్చున్నాడు. దావుంటి వేడోడు వచ్చి పాము అన్నాడు. లేదా పాము కాదు తాడు అన్నాడు ఈయన. అయితే వాడికి మాత్రము అనుమానం పోలే. ఎందుకు పోతుంది వానికి? వాడు దాని తాడని తెలుసుకుంటే తప్ప పోతుంది, అంతవరకు పోయలేదు వానికి. కాబట్టి వీళ్ళందరూ అన్నప్పుడు ఇతడు మొదట అనుకున్నాడు కదా. ఇప్పుడు తాడు పాము అక్కడ కనపడితే మాత్రము పాము అంటాడా? అయ్యప్ప
అండ్ అట్లా ఒకవేళ దేహాదులు ఉన్నట్లు ఇతరులకు తోచినా కూడా తనకు మాత్రము శరీరం కాదు అనే జ్ఞానమే ఇతనుకుంటుంది అనమాట. అందుకే మహాత్ముల యొక్క లక్షణాలు ఏవి అంటే అట్లుంటారు. వాళ్ళు తింటారు కదా, వాళ్ళు మాట్లాడతారంటే నీ దృష్టి అది, తినేది ఉండేది చూసేది నీ దృష్టి అనమాట అది. కావున ఇది నిరపేక్షమైన జ్ఞానం. కావున నిద్ర మరుపు యొక్క అవస్థ అనియు జాగ్రత్త స్వప్నంలో ఎరుక యొక్క అవస్థలను భావించుట సమంజసం కాదు. కాబట్టి నిద్రకి రెండు సంబంధం లేదు, మరుపు అనే పదం కూడా దానికి ఉపయోగించదండి. నిద్ర యందును జాగ్రత్త స్వప్నముల వలె, అదే ఆ వలె అనేదే మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. పరమార్థమైన చిన్మాత్రం ఉన్నది. పరమార్థమే ఎప్పుడు ఉండేది. నీవు కుండ అనేటప్పుడు మన్నే ఉండేది, దాంట్లో ఏం అనుమానమే లేదు. నువ్వు బట్ట అన్నప్పుడు దారమే ఉండేది, నువ్వు అంగి అన్నప్పుడు కూడా దారమే ఉండేది. అట్లా ఏమన్నా మీరు అనుకోండి, ఉండేది మాత్రం అదే ఉండాల. ఇవి స్వతంత్రంగా ఉండేదానికి లేవు. జాగ్రత్తలో గాంచు విడివిడిగా తోచు ఎరుకలు, ఇక్కడ కనపడేటువంటి రకరకాల జ్ఞానాలు చిన్మాత్రము వట్టి యొక్క స్వరూపమై ఉండి దాని నుండియే వ్యక్తములగుచున్నను. దాని నుంచే ఇవన్నీ కనపడతాన్నా కూడా వ్యక్తములగుతున్న వనుటయే సమీచిత సిద్ధాంతము. కాబట్టి ఇవి కేవలం మన స్వరూపంలోనే తెలియనప్పుడు అవే నానా రకాలుగా తోస్తాండాయి అని అంతే, అంతవరకే. అది సరిపోతుంది. ఉండాయి అని కొట్లాడితే మాత్రము సరిపోయేదానికి లేదు. కాబట్టి ఈ ధర్మభూత జ్ఞానములు నిద్ర ఎందుండవని వాక్యాభిప్రాయమేమి, ఇది కొంచెం చెప్పేశాను. ఇచ్చట ఒక సంశయము, తమ అభిమతానుసారంగానే నిద్ర మరపు కాదని వాడు ఇట్లా అడుగుతాడు. మీ పాయింట్ నేను అడుగుతానంటాడు మళ్ళా కూడా. నిద్రే మరపు కాదన్నారు కదా, సరే అందు వట్టి ఎరుకగలని భావించేదాము, కేవలం జ్ఞానమే ఉందను. కానీ మనమందరము నిద్రలో చైతన్య రూపలమై ఉందమనియు ఈ పాయింట్. అప్పుడిప్పటి ఎరుకంతయు లీనముండయనని భావించడం మాత్రం సమంజసం అనిపించదు. ఏది కనిపించదు? ఎందుకు అనిపించదు అంటే నిద్రానుభవాన్ని ఇటు చూడలేదు అని. నిద్రానుభవాన్ని అనుభవంతో గుర్తించలే, బుద్ధితో గుర్తించినాడు. అవన్నీ ఉండాయని ఎట్లా అనుకోవాలి మేము? అది భావించా, అది మిగతా అంతా బాగానే ఉంది, మీరు చెప్పేదంతా బాగానే ఉంది, ఇది మాత్రం సరిపోదు అంటాడు. బుద్ధితో మాట్లాడేది. ఏలైనా జాగ్రత్తన ధర్మభూత జ్ఞానము నేనను తత్వంచే సంబంధమై తోచున నీవు, ఈ నేననేవంతో ఇవన్నీ కనపడతాడాయి. సమగ్రమైన జాగ్రత్తను సాక్షి ప్రకాశింపజేయనని తమరే వచించితిరి. వాడు నేను అనేదానికి ఆ తమరు అంటే మనమే చెప్పినాను కాదు, దాన్ని ఆ స్వరూపాన్ని తాను నేను అనే దాంట్లో డిఫరెన్స్ చేసుకోవాలి. తాను అంటే ఆత్మ, నేనంటే కాదు. అయితే ఆ నేనకి వేసుకున్నాడు వాడు. మన స్వరూపమైన జ్ఞానం సాక్షి అందు ఉండునేని బహుశా అది సుయుక్తి అండు ఉండవచ్చును. ఈడుండింటే ఆడు ఉండాల్సిండే, అన్నిట్లోనే ఉందంటున్నారు కదా. అట్లా ఈడు కూడా అదే ఉండింటే మరి ఈడెందుకు డిఫరెన్సెస్ కానీ వస్తాయి? ఆడెందుకు డిఫరెన్స్ లేకుండా, భేదం లేకుండా ఉంది? కానీ అంత మాత్రాన మన ధర్మభూత జ్ఞానంలో ఎందు లీనమగనని చెప్పదగునా? మనవన్నీ కూడా దాంట్లోనే పోయి చేరుతాయని చెప్పే సరైన పద్ధతి అని. మనం నిద్రించినప్పుడు మన ఎరుకలు ఉండవన్నట్టు నిజమే, నిద్రపోయేటప్పుడు జ్ఞానాలు లేవన్నది నిజము. ఇందుకు మానసేంద్రియములు పనిచేయకపోవడే కారణమే కానీ చూడప్పుడు ఏం చెప్పేది, మనస్సు బుద్ధేంద్రియాలు పని చేయలేదంటే ఏమైనా ఏమి? మనస్సు అంటే ఏమి? పని చేయకోకుండా ఉండేది మనస్సు అంటారా ఎవడన్నా? చెప్పండి. మనస్సు అంటే ఏం చేయాలి? అది సంకల్ప వికల్పాలు చేసేదే దాని పని. అది పని చేయలేదంటే ఏమర్థము? ఇంద్రియాలు పని చేయలేదంటే ఏమర్థము? ఇవన్నీ నిలిచిపోతాయి ఇంద్రియాలన్నీ. మరి ఇంద్రియాలన్నీ నిలిచిపోయినాయి ఆశ్రయం అనుకోండి, పుట్టినప్పటి నుంచి కూడా గుండె కొట్టుకుంటుంది, అది ఇంద్రియమే కదా. మరి అది నిలిచిపోతే దానికి రెస్ట్ ఎప్పుడు? ఇవన్నీ విశ్రాంతి తీసుకుంటారంటారా? అది ఆ జ్ఞానములన్నీ నదులు సముద్రమునతో చేరినట్టు చిన్మాత్రమును చేరినట్టు కారణం కాజాలదు. ఇప్పుడు ఒప్పుకుండలేదు పూర్వపక్షి అంతా కూడా చాలా. ఎందుకంటే ముందుకి ఇట్లా వాళ్ళు పుడితే చెప్పేది కష్టం అని చెప్పి వాళ్ళే అన్ని ప్రశ్నలు వేసుకుంటారు. ఇవన్నీ గాఢ నిద్రా సమయమున చిన్మాత్రమున ధర్మభూత జ్ఞానమును మనలో లీనమగుట కానీ మళ్ళా మెలకు కలిగిన వెంటనే చిన్మాత్రం నుండి బయలుపెట్టదు కానీ మన అనుభవం లేదు కదా.
మన అనుగుణంలో నేను పండుకునేటప్పుడు ఇదంతా లీనమైపోయింది, మళ్ళా మెలకు వచ్చినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినట్టు ఎవరికైనా ఉండదే? ఎవరికి లేదు. ఇదిగాక జాగ్రత్తను మన జ్ఞానములే గాక విషయములు కూడా గలవు. చూడండి, జ్ఞానమే కాకుండా విషయం కూడా ఉంటుంది. అవిను శుద్ధ చైతన్యమునందే లీనమగునని భావింపదగునా. ఇవి విషయాలు కూడా ఉండే విషయాలు కూడా దాంట్లోకి ఎట్లా పోయి చేరుకుంటాయి. అందుకే మనవాళ్ళు కూడా అంటాండే, మేము నిద్రపోతే వాళ్ళు లేకుండా ఎట్లా పోతారనే మాట ఇదే. దీన్ని ఇట్లా పాయింటే ఇదే. నిద్ర ఎందలి వట్టి ఎరుకయే జాగ్రత్తన కరణములు గాను జ్ఞానములు గాను విషయములు గాను విడివిడిగా దోచుండని వచింపదగునా. ఒకే పరమాత్మ స్వరూపమే ఇట్లా ఇంద్రియాలు గాను విషయాలు గాను ఇట్లా చూసి కనపడేదానికి అవకాశం ఉందే. జ్ఞానము జడము కాదు, చైతన్యం అది. విషయము జ్ఞానం కాదు, అంటే విషయం జడము అన్నట్ల. ఇట్లుండ అత్యంత విలక్షణమైన ఈ రెండింటికి కార్యకారణ భావం ఎట్లా అన్వయమును? ఉన్నదానికి లేనిదాన్ని జత ఎట్టు కలుపుతారు అని. ఆత్మకి ఏమీ లేవంటారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఆత్మ యొక్క కార్యమే ఇది అంటారు కదా. ఎట్లా సరిపోతుంది? అది నిరాకారమైంది, సగుణాకారంగా ఎందుకు కనపడుతుంది? అందుకే వేదాంతంలో కార్యకారణ ప్రక్రియ ఒప్పుకుండలేదు. చెప్తారు వాళ్ళు కూడా, చెప్పేదేమో మాయా సత్కార్యాన్ని ఒప్పుకుంటారు వీళ్ళు. మాయా సత్కార్యం సాంఖ్యులు అట్లా కాదు, కార్యకారణ ప్రక్రియ సత్యం అంటారు వాళ్ళు. ఎందుకంటే పరమాత్మ సత్యం ప్రకృతి సత్యం అన్నారు కాబట్టి వాళ్ళు కార్యకారణ ప్రక్రియ ఒప్పుకుంటారు. మన వాళ్ళు అట్లా ఒప్పుకుండలేదండి. మరి ఉండాలంటే మాయా అంతే, టోపిక అని చెప్తారు. ఇచ్చట ఇంతకుముందు సద్విచారం అని తెలిపిన విషయమునే స్మరింపవలైను. అందుకే ఎప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఉనికి కానీ లేదా ఎరుగు కానీ లేకపోతే సత్ అనే దాంట్లో మనం ఉండాలి. ఎప్పుడూ అనుభవంలోనే పెట్టుకొని ఉండాలి. మనము నిద్రించినప్పుడు స్వప్న జ్ఞానములు విషయములు వేరువేరుగానే ఉన్నామని మనం ఎవ్వరము భావింపము. నిద్రించేటప్పుడు ఇవన్నీ స్వప్నంలో వేరువేరు విషయాలు ఉన్నాయి, జాగ్రత్తలు వేరు విషయాలు ఎవరైనా అనుకుంటామా? లేదు. మన ఆత్మ కంటే భిన్నముగా గలవంటూ ఎట్టి ప్రమాణం కూడా లేదు. నీ స్వరూపాన్ని విడిచి స్వతంత్రంగా ఉండాలనే దానికి ఏమైనా మీకు ప్రమాణం ఉందే? స్వప్నంలో దేహం ఉందా? దేహం ఉందా స్వప్నంలో? చెప్పు, నువ్వు ఉందా లేదా నువ్వు చెప్పు. నేను కాదు చెప్పే, ఉందా లేదా అనేది కాదు. దానికి స్వప్నంలో దేహం ఉంది, కారణాలు కార్యాలు ఉన్నాయి. మెలకు వచ్చినాక ఏంటంటే ఉండే అని అడిగేది. ఇప్పుడు ఆ దేహాలు ఆ కారణాల కార్యాలు ఉన్నాయా? మరి అవే చెప్తాను కదా, పట్టుకోవాల్సింది దీనిలో అనమాట. అది అంటారు కరెక్టే, మళ్ళీ ఎందుకు లేవంటారు? మళ్ళీ బయటకు వస్తానే. జాగ్రత్త స్వప్నం వీకంది ఎట్టి హెచ్చుతగ్గులు లేవని సవిస్తారముగా ఇంత పూర్వమే ప్రవర్తించిమే. జాగ్రత్తకు కానీ స్వప్నానికి కానీ ఎవరైనా వెంట్రుకు వాసేంత భేదం చెప్పేస్తుంటే సూల్. ఎందుకంటే నిద్ర నుంచి ఇదే పుడుతుంది, నిద్ర నుంచి ఇదే పుడుతుంది. స్వప్నం జాగ్రత్తను మీరు ఎట్లా అంటారు? ఆడే ఎగిరిపోయింది మన కథ. పోనీ అవి ఎగిరిపోయినా కూడా ఇక్కడ ఎట్లా వ్యవహారాలు జరుగుతాయి, అక్కడ అట్లే జరుగుతాయి. ఈడ ఆకలినప్పుడు అన్నం తినేది, నీళ్ళు తాగిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఆడ అట్లే జరుగుతాయి. ఆడ ఎవరైనా చనిపోతే ఏడుస్తారు, పుడితే సంతోషపడతారు, ఇవన్నీ ఆడ ఉన్నాయి, ఈడ ఉన్నాయి. మరి భేదం ఏడుంది ఇక్కడ? ఇప్పుడు లేదు అంటారు, అది ఇప్పుడు లేదు కదా అని. పోన్లే, అది ఇప్పుడు లేదు, ఇది అప్పుడున్నే మరి. అందుకే అప్పుడు ఇప్పుడు అంటామే, దాన్ని ఏమంటే ఆత్మేనలా అని అంటుంది అనమాట. అది పంతెట్టు. హలో, రైట్. ఇంత శబ్దంతో ఉంటుంది చూడండి మనకి. ఈ విషయం చెప్పేదంటే ఇంతకు మునిపే చెప్పిండు, కానీ మరి ఒకసారి ఆ సమాధానం ఇచ్చుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు జాగ్రత్త స్వప్నాలకి సమానమని ఇంతకుముందు చెప్పినాము, మళ్ళా దాన్నే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన జ్ఞానములు తద్విషయములు నిద్రలో మన యందు వచ్చి చేరినట్లు అనుభవం లేదు కదా అని ఆక్షేపమునకు అచ్చట ప్రస్తుతించిన సమాధానమే గ్రహింపవలేను. ఎందుకంటే ఉంటే కదా వచ్చి చేరేది పోయేది, అవి లేవని ఆడే తెలిసిపోయింది. ఇంక మళ్ళా దాని గురించి మళ్ళా మాట్లాడేటువంటి అవసరం లేదు. ఇక జ్ఞానం కంటే విషయములు విలక్షణములుగా ఉండటం వలన, జ్ఞానం లేకున్నా కూడా విషయాలు ఉంటాయని అంటున్నారు కదా మీరు.
కన్ను లేకపోతే కూడా రూపం ఉంటుందంటున్నారు చూడండి. అదే అట్లన్నట్లయితే శుద్ధ చైతన్యమే జ్ఞానములై కూడా విభక్తమైన విశ్వసించేట్లు అదే విషయాలైనా ఎట్లా మేము నమ్మాలా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం గ్రహించదము. శుద్ధ చేతనము నుండి భిన్న భిన్న జ్ఞానములు వాని విషయములు జనించున్నవని మేము ఎప్పుడూ చెప్పలేదు. మీరు అనుకుంటారు, ఇది తెచ్చుకోండి ఎప్పుడే కానీ. పరమాత్మ నుంచి పుట్టినాయని ఎవరు వేదాంతం చెప్పలేదు. మీరు అనుకుంటారు ఇవన్నీ భిన్న భిన్న ఉన్నాయని మీరు అనుకుంటారు. అవి లేవని చెప్పాకే ఈ వేదాంతం వచ్చిండేది. అర్థమైనా? అది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం వచ్చి దీంట్లో నుంచి పుట్టినాయని ఎప్పుడని చెప్పిందే మీరు అనుకుంటారు కాబట్టి దాన్ని అనువాదం చేసి చెప్తాండే కానీ శాస్త్రం ఏం చెప్పాకొచ్చింది? మీరంతా పరమాత్మ స్వరూపులు అని అది చెప్పాకొచ్చింది. అంతే, దాని ఉద్దేశం అంతే. ఇవన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ మీ యొక్క అనుకునే తప్పు తెలియని అనువాదం లేదా అధ్యారోపం. మేము చెప్పినామా ఎప్పుడన్నా దీంట్లో పుడతాయనేది? లేకపోతే మరి శాస్త్రమే చెప్పింది అనుకోండి, ఒకవేళ విషయాలు ఇవన్నీ పుట్టినాయి అన్నట్లయితే మరి అద్వైతం ఉందని ఎందుకు చెప్పాలా? ద్వైతం ఉన్నట్లే కదా ఎప్పుడు విషయాలు ఉన్నాయన్నట్లయితే. మరి శుద్ధ సత్తకును భిన్న జ్ఞానమునకును కార్యకారణ భావము లేదు. ఎందుకు? కారణాన్ని విడిచించి కార్యం ఉంటుంది ఎప్పుడే కానీ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బంగారు కారణం, ఆభరణము కార్యం, అవునా? ఇప్పుడు ఆ కార్యం అనేటువంటి ఆభరణం అనేది బంగారు నుంచి స్వతంత్రంగా ఉందే కాబట్టి కారణమే కార్యంగా తోస్తా ఉంది. ఇప్పుడు పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు. ఇప్పుడు ఆయన ఎట్లా తోసాక వీలైతే సగం సాకారంగా తోసాక ఎట్లయితుంది? కార్యకారణభావం ఒప్పుకుంటే ఇట్లుండాలి కదా. లేని దాని నుంచి ఆకారం, లేని నుంచి ఆకారం ఉండేది ఎట్లా వచ్చేది? మళ్ళీ ఎట్లొచ్చింది అంటే నువ్వు అనుకుంటావు, అదేం రాలే. లేని పాము తాళ్ళలో నుంచి వచ్చినట్లు నువ్వు పెట్టుకున్నావు, అంతేగాని తాడేం చెప్పలే నాలో పాము ఉందని కానీ ఏం చెప్పలే. నీ ఎందుకు నువ్వు పెట్టుకున్నావు. అట్లా మన యొక్క తప్పు తెలివే ఇది, కానీ శాస్త్రం చెప్పలేదు. అవి ఆత్మలో లేని కూడా లేవు. అవి కార్యకారణం లేదు. శుద్ధ చేతనమునే మనం జాగ్రత్త దృష్టిచే, జాగ్రత్త దృష్టి అన్నా ఒకటే, తప్పు తెలివన్నా ఒకటే. చూడండి మళ్ళీ అది పెట్టుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త దృష్టి అంటే తప్పు తెలివి అంతే. భిన్న జ్ఞానములు విడివిడిగా ఉన్న జ్ఞానం విషయములని వ్యవహరించున్నామే కానీ చిన్మాత్ర స్వరూపమైన ఆత్మ కంటే భిన్నముగా ఎట్టి జ్ఞానము కానీ విషయం కానీ ఎప్పటికీ ఉండలేదు. మీరు అనుకున్నప్పుడు లేదు. తాడును పామని మీరు అనుకున్నప్పుడు పాము లేదు, తెలుసుకున్నప్పుడు లేదు, తెలియక పూర్వము లేదు. ఉండేది ఎప్పుడు? తాడే. సుషుప్తిలో వట్టి ఎరుకయే జాగ్రత్త నందును సాక్షి స్వరూపమున మొక్కవోక ఉండుట వలన ఏ స్వరూపం అయితే ఉందో అదే అన్నిట్లోనే ఉందండి. అప్పుడు మళ్ళా దాంట్లో కొత్త చేరే సాధ్యం ఎట్లేదు. ఇప్పుడు ఇంట్లోకి పోయినాడు బయటికి రావాలి, కానీ కొత్తవాడు ఎట్లా వస్తాడు? ఇప్పుడు సుషుప్తిలో నుంచి ప్రపంచం వచ్చింది అంటే సుషుప్తిలో ఏడు లేడు, ప్రపంచం ఎట్లా వస్తుంది? కాబట్టి అక్కడ కూడా ఏ సుషుప్తిలో పరమాత్మ స్వరూపం అదే ఇక్కడ కూడా ఉంది. మరి ఇదంతా ఎందుకు కలిపింది అంటే తప్పు తెలివి చేత కనబడింది. దాని సాక్ష్యంగా తోచు జ్ఞానములు విషయములు నిజముగా ఆ శుద్ధ లేనే లేవు. స్వరూప దృష్టితో లేవు ఇవి, వ్యవహార దృష్టి చేత కనపడతాడు. ఆ రెండును మిథ్యారూపములే, రెండు కూడా లేనటువంటివి. విషయములు కరణములు ఎప్పటి వలె జాగ్రత్తలో గోచరించడం నిజమే. మళ్ళీ జాగ్రత్తకు వస్తానే ఇప్పుడు ఈ పొద్దు ఉండేటివే రేపు వచ్చేది నిజమే. దీంట్లో పొరపాటు పడద్దండి మళ్ళా. కానీ నేనే నిన్న ఉపయోగించిన కారణములచే నా ఈ విషయం తెలుసుకుంటున్నానని విశ్వాసం మన అందరిలో నెలకొన్నట నిజమే. నిన్న ఈ చేతితో చేసిన దాంతోనే ఈ పొద్దు ఈ చేతితో చేస్తాను అనేది కూడా నిజమే. అయినను ఇదంతయు జాగ్రత్త దృష్ట్యా చూడటం వలన మనలో కలిగిన భావనే కానీ వేరొకటి కాదు. ఎట్లా అంటే ఈ అది జాగ్రత్తకు అన్వయింపవచ్చునే కానీ సుషుప్తి అనుభవం నిషేధించుట కానీ అవస్థాత్రయ విచారం యొక్క పూర్ణానుభవం ఏర్పడిన తీర్మానం ఖండించుట కానీ ఎన్నటికీ సమర్థం కాదు. అనుభవాన్ని ఖండించలేదు. మీ తప్పు తెలియదు సరే అంతే కదా. అది కూడా అంటావు కదా, నిన్న చూసిన ప్రపంచాన్నే మేము ఇప్పుడు చూస్తున్నాం మేల్కొన్నాక అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా విచారం చేయండి మీరు. ఎందుకంటే మేలుకున్న తర్వాత అనే పదం వచ్చింది చూడండి.
మేల్కున్న తర్వాత అంటే అది స్వప్నానికైనా పోవచ్చు, మెలకుకైనా పోవచ్చు. స్వప్నంలో కూడా పోయినాడు ఏమంటాడు, ఆ స్వప్నం వచ్చినప్పుడు నిన్నటి ప్రపంచమే ఉందని వాడు అంటాడు, కానీ వేరే ప్రపంచం అండి వాడు కూడా అనుమానం కూడా రాదు. అదే గుర్తుపెట్టుకోండి బాగా. అందుకే ఈ జాగ్రత్తలు మేము వింటాము, ఆడు వేరు వేరే వస్తాయంట. ఆడున్నప్పుడు చెప్పు వేరు వేరేనే, ఖచ్చితంగా నిన్నటి ప్రదేశమే, నిన్నటి దేశమే, నిన్నటి నేనే అంటాడు. అప్పటికప్పుడే వీడు పుట్టాడు కదా, అంతకుముందు పుట్టిండాలి కదా, అంతకుముందు అంత జ్ఞానం ఉండాలి కదా. అదే ఆ పాయింట్ నొక్కి పెట్టుకుంటే చాలా సులభంగా దీన్ని తీసేయచ్చు. నిన్నటి ప్రపంచమే అయిపోతుంది, నిన్నటి విషయాలే అయిపోతుండాయి అంటాం చూడండి. అవన్నీ కూడా అది అట్టుకొట్టేయాల్సి వస్తుంది. తీర్మానం యొక్కండి. ఆ కరణములే, ఆ విషయములే అని విశ్వాసం యొక్క యోగ్యతను, అవే చేతులే, అవే విషయాలే అని అంటాడు చూడండి. ఆ యోగ్యతను మనం పూర్వం అనర్చిన ఆ ప్రపంచమే దీని విశ్వాసం యొక్క పరామర్శను చేయదగు విచారం చే తీర్మానింపనగును. అవే కళ్ళు, అవే చేతులు, అదే దేశం అని అంటాడారు చూడండి. అది ఎట్లా చెప్తాడారు మీరు? స్వప్నంలోనూ అదే దేశం అదే అని ఉంటుంది, జాగ్రత్తలోనూ అదే దేశం అదే అని ఉంటుంది. మరి అవే అనేదానికి ఏం మీకు ఆధారం ఉండాయి? అది ఇంతకు ముందే చెప్పినాం కాబట్టి అక్కడ అయిపోయింది. అది తీర్మానింపదగను. అట్టు తీర్మానించుకొనినచో ఆ అనుభవం జాగ్రత్త దృష్టి చే కలంకితమగుట వలన ఏమైతుంది? జాగ్రత్త దృష్టి చేత ఏమైపోయింది? కలంకితమైపోయిన వలన పూర్ణానుభవ సిద్ధాంతమునకు ఎన్నటికీ విరుద్ధం కాదని వెంటనే బోధపడను. జాగ్రత్త దృష్టి తప్పని తెలుస్తానే పూర్ణానుభవం ఎప్పటికి కూడా సత్యంగానే ఉంటుంది. కావున సమస్తము జ్ఞానమేనను సిద్ధాంతమునకు చ్యుతి లేదు. దానికి ఎప్పటికి కూడా ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేదు అనేటువంటి చ్యుతి, అంటే తప్పిపోయేది అనేది లేనే లేదు అనేది చెప్పాను. ఓం అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సనావతు సహనౌ భునక్ సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు విషావహై. ఓం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.